సొసైటీ. వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ జన విజ్ఞాన వేదిక రమేష్గా ఫేమస్ అయిన విజ్ఞాన దర్శిని ప్రెసిడెంట్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఈ రోజుల్లో ఫ్యామిలీకే టైం కేటాయించలేని పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉండటం, అలాగే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద పొజిషన్కి ఎలా వెళ్ళాలి, మంచి బిజినెస్లో ఉన్నవాళ్ళు ఇంకా పెద్ద బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ఎక్స్పాండ్ అవ్వాలి అని ఇలాంటి మైండ్ సెట్తో ఆలోచిస్తున్న ఈ రోజుల్లో సొసైటీలో ఉన్న మూఢనమ్మకాల మీద, అలాగే సొసైటీలో రీఫార్మ్స్ మీద, సొసైటీలో ఉన్న ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి తన లైఫ్ మొత్తం కేటాయించిన రమేష్ గారు ఇది ఎలా సాధ్యమైంది, అలాగే సొసైటీ నుంచి ఎలాంటి సపోర్టు, ఎలాంటి అప్రోచ్ ఉంటే ఫర్దర్గా ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది, దీనివల్ల ఎంత కంఫర్టబుల్గా సొసైటీ లీవ్ చేయొచ్చు, వీటన్నిటి గురించి మనం వివరంగా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ సార్. థ్యాంక్ యూ. సో మీరు ఇంత జర్నీ చేశారు సార్, సైన్స్ పట్ల మీరు ఇంత ప్రేమ పెంచుకున్నారు, అలాగే సొసైటీలో ఉన్న ఇష్యూస్ అన్నిటి మీద అడ్రస్ చేసుకుంటూ వస్తున్నారు. దీని అంతటికి వెనక మోటివేషన్ ఏముంది సార్? మీకు ఏ స్టేజ్లో సైన్స్ గురించి పరిచయం అయింది? అంటే నేను 10th వరకు దాదాపు మూఢనమ్మకాలు ఉండేవి, రకరకాల పద్ధతుల్లోనే ఉండేవాడిని సార్. ఎందుకంటే సొసైటీ మనం పుట్టగానే మూఢనమ్మకాలు మనం నెత్తిన రుద్దుతుంటుంది. కానీ ఆ తర్వాత ఇంటర్ నుంచి నాకు సమాజం గురించి, వీటన్నిటి గురించి ఒక అవగాహన కలగడం, విద్యార్థి ఉద్యమాల్లో పని చేయడం ఇవి ఒక భాగం అయితే 1987లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. యూనియన్ కార్బైడ్ సంస్థల్లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించి, ఆ సందర్భంలో మొత్తం దేశవ్యాప్తంగా అప్పటికే ఉండే కొన్ని సైన్స్ సంస్థలు, ముఖ్యంగా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనే సంస్థ, అక్కడి నుంచి వాళ్ళు సైన్స్ని కళారూపాల ద్వారా ప్రచారం చేసేవాళ్ళు. ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడానికి కల్చరల్ ఫామ్స్ వాడుకునేవాళ్ళు, సాంస్కృతిక రూపాలు అనేక రూపాల్లో వాళ్ళు ప్రచారం. ఆ పద్ధతుల్లో వాళ్ళు 87లో దేశవ్యాప్తంగా ఒక 5 సైన్స్ కళాజాతాలు బయలుదేరి భోపాల్లో చివరిలో కల్మినేట్ అయ్యేటట్టు. అంటే సైన్స్ లేకపోతే, సైన్స్ వల్ల టెక్నాలజీ అభివృద్ధి అయ్యి టెక్నాలజీ వల్లనే ఇక్కడ ఈ దారుణం జరిగింది, అదే టెక్నాలజీ లేకపోతే ఈరోజు యూనియన్ కార్బైడ్ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అనుకున్నప్పుడు, సైన్స్ అనేది మానవాళి వికాసం కోసం, మానవ ప్రగతి కోసం, సమాజ వికాసం కోసం తోడ్పడేది తప్ప, ఇవన్నీ కూడా మనం సైన్స్ని వాడుతున్న పద్ధతుల్లో ఉండే లోపాలు, వైజ్ఞానిక దృక్పథం లోపం వల్ల ఇది జరుగుతుంది అనేది ప్రచారం చేయడం కోసం ఆ యాత్రలు బయలుదేరినాయి. ఆ యాత్ర 1987లో నల్గొండ జిల్లాలో కూడా తిరిగింది, నల్గొండ జిల్లా నుంచి వచ్చి. సో అక్కడ మేము అప్పుడు వాలంటీర్స్గా కాస్త ఉత్సాహంతో పాల్గొని అవి అక్కడ జనము అవి చూసి మాకు కూడా అక్కడికి వచ్చిన యాత్రలో ఉన్న అనేక ఎగ్జిబిట్స్ కానీ లేకపోతే చార్ట్స్ కానీ, అప్పుడే మేము రిమోట్ కంట్రోల్తో విమానాలు ఇవన్నీ నడిపించినవన్నీ చూసి, ఓకే సమాజంలో మూఢత్వం పోవాలన్నా, ఒక సైంటిఫిక్ సమాజం కావాలన్నా ఇవన్నీ మనం కూడా జనం దగ్గరికి తీసుకెళ్ళాలి కదా అని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత 1988లో ఈ కళాయాత్రలో అనేక ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరూ కూడా మనం ఒక సైన్స్ సంస్థ ఏర్పాటు చేసుకోవాలని 1987లో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఒక సెమినారు, ఒక మహాసభ జరుపుకున్నారు. సో దానికి కూడా వాలంటీర్గా వెళ్ళి మేము పనిచేసి ఉన్నాము. అక్కడే జన విజ్ఞాన వేదిక ఏర్పడింది. ఇంకా తర్వాత ఆ సంస్థలు అలా పనిచేస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఉన్న క్రమంలో 1990లో ఈ సైన్స్ అవేర్నెస్, హెల్త్ కార్యక్రమాలు వాటిలో పోయి పాల్గొనేది. అప్పుడు కార్యకర్తగా ఏదో మామూలుగా పాల్గొనేవాడిని. కానీ 1990 వచ్చేసరికి 1990లో మొత్తం ప్రపంచం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లిటరసీ, అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశంతో, అందరూ చదువుకున్న వాళ్ళు తయారు కావాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రకటించినప్పుడు భారతదేశంలో కూడా అక్షరాస్యత ఉద్యమం నడపాలని అప్పుడు ప్రధాని రాజీవ్ గాంధీ గారు నేషనల్ లిటరసీ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. సో దానికి ముందుగా ఎర్నాకుళంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లాగా అక్కడ కేఎస్ఎస్పి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ బాగా పనిచేసి టోటల్ లిటరసీ సాధించింది. సో ఆ స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో జరగాలి, అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో భారత జ్ఞాన విజ్ఞాన సమితి కూడా ఏర్పడింది. సో ఆ లిటరసీ కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో 1990లో అక్షర కళాయాత్రలు జరుగుతాను. నేను ఇక్కడ డిగ్రీ చదువుతూనే అక్షర కళాయాత్రలో 40 రోజులు మా కాలేజ్ ఎగ్గొట్టి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళి అప్పటికే నేను తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ కోర్స్ చేసిన బివి పట్టాభిరామ్ గారు మ్యాజిక్ నేర్పిస్తున్నారు. ఆయన స్టార్ట్ చేసి డిప్లొమా లాగా షార్ట్ కోర్స్ తెలుగు యూనివర్సిటీలో ఉండేది.
సో అందులో నేను మ్యాజిక్ కోర్స్ చేసి నేర్చుకున్న బివి పట్టాభిరామ్ గారి దగ్గర. సో ఆ మ్యాజిక్ ప్రోగ్రామ్స్ కూడా నేను బయట ఇస్తుండేవాడిని. మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు డబ్బులు సంపాదన అంటే ఫస్ట్ కమర్షియల్ ప్రోగ్రాంలు చేసిన నా చదువు నేను డబ్బులు మ్యాజిక్ షోస్ ఇచ్చి అట్లాగే నేను ఫీజులు కట్టుకోవడం కానీ నా ఫుడ్ అంతా అట్లా సంపాదించుకొని చదువుకున్న హైదరాబాద్లో. సో కానీ ఆ 40 రోజులు నేను అక్కడికి మిగతా జేవివి ఇతర కార్యక్రమాల్లో మాత్రం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాత్రం మామూలుగా వెళ్ళి పనిచేసేవాడిని. ఆ 40 రోజులు మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఊరూరు తిరిగి ఈ అక్షర కళాయాత్రలో ప్రజల్ని చదువురాను వాళ్ళు చదువుకోవాలని చైతన్యం చేయడం, అట్లాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మళ్ళీ మ్యాజిక్ ప్రదర్శనలు, మిరకిల్ ఎక్స్పోజర్ ఇవి చేశాను. సో ఆ విధంగా నా ప్రయాణం మొదలై అలా నేను సైన్స్ ఉద్యమ నాయకుడిగా ఎదిగాను. ఇనీషియల్ డేస్లో మీకు ఎక్కువగా ఎలాంటి మూఢనమ్మకాల మీద వర్క్ చేశారు సార్ బిగినింగ్ డేస్లో? అంటే మనకి గ్రామాల్లో సాధారణంగా కనపడే అంటే ఈ బాణమతి, చేతబడి ఇవి బాగా ఉంటాయి. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలో చిల్లంగాని, రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంటాయి. సో ఇవొకటి. రెండోది దయ్యాలు. చాలామంది దయ్యాలు పట్టినాయని, గాలి సోకిందని రకరకాల ఇవి ఉండేది. సో వీటి మీద పనిచేసడం మొదలుపెట్టినప్పుడు వీళ్ళకి బాణమతి చేతబడి వచ్చిన ఈ దయ్యాలు భూతాలు పట్టినాయి అన్న వెంటనే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ మంత్రగాళ్ళు లేదా లోకల్ బాబాలు, స్వామిలు వాళ్ళు అంటే అన్ని మతాల్లో ఉండేవాళ్ళు. మంత్రగాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తమ దగ్గర ఏవో ఉన్నాయని చూపెట్టడానికి కొన్ని మిరకిల్స్ చేసేవాళ్ళు. సో అవి ఎలా చేస్తారు ఏమిటని మేము వాళ్ళని చూసి పరిశీలించి వాటిని పట్టుకొని ఎక్స్పోజ్ చేసి మళ్ళీ మేము వాటిని తిరిగి చేయడము అట్లా మొదలుపెట్టి ఎడ్యుకేట్ చేస్తాం. ఆ రోజుల్లో మంత్రగాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్గా ఉండగలిగిన పరిస్థితి. ఇప్పుడు మీలాంటి ఆర్గనైజేషన్స్ వర్క్ చేయటం వల్ల ఎవరన్నా ఉన్నా కూడా ఓపెన్గా నేను దీనికి సొల్యూషన్ ఇస్తాను, దీనికి నేను మంత్రం వేస్తాను అనే పరిస్థితి లేదు. ఎంతైనా ఇలాంటివన్నీ రూపుమాపడంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారు సార్? అంటే ప్రజల్లో ఇలాంటి వాటి విషయాల్లో చాలా వరకు మన అవగాహన మారింది. ఒకటి మా ప్రయత్నం కావచ్చు, రెండవది సైన్స్ టెక్నాలజీ పెరగడం కావచ్చు, మీడియా పెరగడం కావచ్చు. అందువల్లే మూఢనమ్మకాలు కూడా కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. వీళ్ళు కూడా కొత్త పద్ధతులు ఇప్పుడు మంత్రగాళ్ళు, బాబాలు, స్వామి వాళ్ళు కూడా కొత్త పద్ధతుల్లోకి అడాప్ట్ అవుతూ ఉన్నారు. అంటే అట్లా పాత మోటి పద్ధతుల్లో ఉంటే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అని. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏమున్నాయి అనేది మనం తర్వాత మాట్లాడదాం సార్. ఇప్పుడు మహబూబ్ నగర్ తర్వాత మీరు ఏ జిల్లాలు ఎక్కువ? మహబూబ్ నగర్ తర్వాత నేను నల్గొండ జిల్లాలో అక్షర కళాయాత్ర తర్వాత అన్ని జిల్లాల్లో అక్షరాస్యత ఉద్యమాలు అంటే చదువురాని వాళ్ళకి, వయోజనులకు చదువు చెప్పాలని మొదలైంది. నల్గొండ జిల్లాలో చదువు వెలుగు పేరుతో అక్షరాస్యత, ఒక దగ్గర అక్షర కిరణం అని, అక్షర సాధన అని రకరకాల పేర్లతో ఉండేది. నల్గొండ జిల్లాలో చదువు వెలుగు పేరుతో అక్షరాస్యత కార్యక్రమం. నేను ఆ జిల్లాకి వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటే అక్కడ జిల్లా కోఆర్డినేటర్గా, మొత్తం నల్గొండ జిల్లా కోఆర్డినేటర్గా 8 ఏళ్ళు నేను ఆ జిల్లాలో 4.5 లక్షల మంది చదువురాని ప్రజానికానికి చదువు చెప్పడానికి దానికి నాయకత్వం వహించాను. ఇంకొంతమంది టీంలో నేను కూడా ఒక భాగం. అక్షరాలు నేర్పి సంతకాలు పెట్టేదాకా, చదివేదాకా నేర్పించారు. ఆ తర్వాత అంటే అది అక్షరాస్యత ఉద్యమం, చదువు నేర్పించడం 3 వాచకాలు, ఆ తర్వాత పోస్ట్ లిటరసీ అంటాం, అక్షరాస్యత అనంతర కార్యక్రమం, ఆ తర్వాత కంటిన్యూగా ఎడ్యుకేషన్, నిరంతర విద్య. ఇట్లా అంటే వాళ్ళకి మళ్ళీ దాన్ని రిటైన్ చేసేటట్టు, నేర్చుకున్న చదువును రిటైన్ చేసేటట్టు చేసే కార్యక్రమాలు ఇవన్నీ. అట్లాగే దాంట్లో భాగంగా జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది స్కూల్లో పిల్లలు చదువుకోవడంలో ఒక ఆనందంతో సరదాగా ఎట్లా చదువుకోవచ్చు చదువులని, అట్లాగే సైన్స్ని జాయ్ఫుల్ మెథడ్స్లో ఎట్లా నేర్చుకోవచ్చు అని ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఆ 8 ఏళ్ళు నేను ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది, కలెక్టర్ దానికి చైర్పర్సన్గా ఉంటాడు, నేను జిల్లా కోఆర్డినేటర్గా, ఇంకా టీం ఉంది, జిల్లా స్థాయి నాయకత్వ టీం ఉంది, అందరం కలిసి చేసాం. అందులో ప్రధానమైన కీలకమైన పాత్ర నాది ఉంది. ఆ టైంలో మీరు నల్గొండలో ఉన్నప్పుడు ఎంతో కొంత సరౌండింగ్ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి కొంత గమనించి ఉంటారు. ప్రత్యేక నల్గొండ గురించి మాట్లాడుకుంటే ఎలాంటివి గమనించి ఉంటారు? నల్గొండలో చూసినప్పుడు ఇవి అంటే ఒకటి బాణమతి చేతబడి, రెండోది ఎవరికైనా సైకలాజికల్ ప్రాబ్లం వస్తే దానికి ఈ దయ్యాలకో లేకపోతే మంత్రాలకో ముడిపట్టడం. ఇంకోవైపు చూస్తేనేమో అప్పుడు ఈ ఏమంటాం ఊర్లలో ఇండ్లు తగలబడ్డము, గడ్డి వాములు తాగడం. నాకు మేలదుప్పలపల్లి అని ఒక గ్రామం ఉండేది మాకు నల్గొండ దగ్గర. ఉన్నట్టుండి ఒకేసారి వాళ్ళు మహిళలు వచ్చి ఇసుకలు తినడము, లేకపోతే బిందెలు లేపి నీళ్లు తాగడము, పెద్ద పెద్ద చెట్లు అసలు మామూలు టైంలో ఎక్కలేని చెట్లు పైకి ఎక్కి కూర్చోవడము,
ఇట్లాంటి వింత వింతగా ప్రవర్తన ఉన్నప్పుడు ఇగో ఇక్కడ ఏదో జరిగింది, ఏదో సోకింది, ఎవరో మంత్రాలు చేసారు, ఎవరో ఏదో చేసారు అనుకునే టైంలో ఆ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ప్రజలు చైతన్యం చేసి దీనికి కారణం ఇది హిస్టీరియా అని సైకియాట్రిస్టులతో ట్రీట్మెంట్ ఇప్పించి అట్లాంటి అనేక గ్రామాల్లో అట్లా జరిగినప్పుడు అలాంటి హిస్టీరియా లాంటిది ఒకరికి వచ్చిన తర్వాత మాబ్ అందరికీ దాన్నే మాస్ హిస్టీరియా అంటాం. సో అట్లా వచ్చినాయి ఉన్నాయి. అట్లాగే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మహమ్మదాపురం అనే గ్రామంలో ఒక దళిత మహిళను, జంగమ్మ అనే మహిళని, ఆమెను బతికుండగానే చితిపేర్చి కాల్చి చంపారు. ఈమె బాణామతి చేస్తారు. ఊర్లో ఎవరు ఆపలేకపోయారు. అసలు అందరూ కలిసి తగలబెట్టారు కదా. వాళ్ళ పిల్లలు, అమ్మాయిలు పోయి ఊర్లో ఉండే ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కారు, మా అమ్మ ప్రాణాలు కాపాడండి అని. ఆ ఊరు సర్పంచ్ని, హెడ్ మాస్టర్ని, అనేక మందిని. అయినా కూడా కుదరని పరిస్థితి. సో ఆయన ఇంకా ఇది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది సార్? జరిగి దాదాపు 25 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు దాటింది, 2 దశాబ్దాలు. సో అట్లాంటి ఘటనలు కళ్ళ ముందు చూసినాం మేము. అట్లా తగలబడ్డాలు, గొడ్డలతో నరకడాలు, ఇట్లాంటివి చూసినాం. చూడడమే కాకుండా కొన్ని చోట్ల అంటే అట్లా దాడి చేసే పరిస్థితులకి ముందే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని ఫిజికల్గా కూడా తీసుకొచ్చి ఇటు పోలీస్ సపోర్ట్ కావచ్చు, లేదా మా టీమ్ సపోర్ట్ కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల సపోర్ట్ కావచ్చు, అట్లా ఫిజికల్గా కూడా రక్షించి తీసుకొచ్చిన చాలామంది. ఆ క్రమంలో మా ఈపులు పగిలినాయి, రాళ్ళు దెబ్బలు తగిలినాయి, అన్నీ అయినాయి. అయినా కూడా తీసుకొని రక్షించుకొని వచ్చినాం. మా టీము అట్లా అనేక చోట్ల పనిచేసేది. అక్కడ కానీ మెదక్ జిల్లాలో కానీ, ఉమ్మడి పాత మెదక్, ఖమ్మం జిల్లాలో, కరీంనగర్, ఇట్లాంటి అనేక జిల్లాల్లో మేము కార్యక్రమాలు చేస్తాం. మీకు కూడా ఎక్కువ థ్రెట్స్ కూడా వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ని మీరు పాడు చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు సహజంగా. ఈ మంత్రగాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే మంత్రగాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి కదా సార్. వాళ్ళు ఇవన్నీ మూఢనమ్మకాలు ఉన్నంత వరకే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది మేము చెప్పిన ఆర్డర్ ఊళ్ళో పాస్ అవ్వలేదు, లేదా నేను చెప్పినట్టు నడవలేదు కాబట్టి మీరు వచ్చి ఊళ్ళో అందరినీ విజ్ఞానవంతులుగానో అవేర్నెస్ క్రియేట్ చేయటం వల్ల వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్గా ఉండి మిమ్మల్ని వైపు కూడా బెదిరించే అవకాశం కూడా ఉంటుంది ఆ రోజుల్లో. ఆ రోజుల్లేంది ఇప్పటికీ అది నడుస్తుంటుంది. ఇప్పుడు కొన్ని వందల మంది ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని కేసులు పెట్టించి జైలుకు పంపించి రకరకాల ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్క స్ట్రాటజీ వ్యవహరిస్తాం. సో అట్లా చేసి పంపినాం. వాళ్ళందరూ ఎందుకు ఖాళీగా ఉంటారు? వాళ్ళు ఒకటి. రెండోది వాళ్ళ భక్తులు, వాళ్ళ నమ్మకాలు ఉన్నది. మూడోది మీరు అన్నట్టు వాళ్ళ వెనకాల గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేదా మండల పెద్దలు, అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ చాలా రకాల థ్రెట్స్ ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, దాడులు ఉంటాయి, అన్నీ ఎదుర్కొనే ఉన్నాం. సో మీరు సొసైటీ కోసం ఇంత పనిచేసేటప్పుడు గవర్నమెంట్ గుర్తించాలి కదా సార్, మీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేదా మీరు అట్లీస్ట్ మీకు హెల్ప్ కావాల్సిన సందర్భంలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే లాంటి సపోర్ట్ అయినా మినిమం ఇవ్వాలి కదా సార్. అట్లా గవర్నమెంట్ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ వరకే మనము ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే వాస్తవంగా ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కూడా ఈ మూఢనమ్మకాలు, దాడులు జరిగినాయి, లేదా మూఢనమ్మకాలతో ఎవరైనా మోసం చేస్తున్నట్టు అది పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యగానే చూస్తారు. మిగతా ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. ఆ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ లోకల్ వాళ్ళు మంచి సహకారం అందిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ మీదకే వస్తుంది కేసులు ఇవన్నీ. కాబట్టి వాటిలో మూఢనమ్మకాలు లేకుంటుంటే బాగుండు అనేది ఎక్కువ బాగుంటుంది. సరే వాళ్ళు వ్యక్తిగతంగా నమ్మినా కూడా ఓవరాల్ సొసైటీ పర్స్పెక్టివ్ చూసుకున్నప్పుడు, వాళ్ళు శాంతి భద్రతల ఇష్యూస్ తీసుకున్నప్పుడు మాత్రం వీటికి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితే వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చోట్ల అక్కడ లోకల్ వాళ్ళు అది సహకరిస్తారు. కానీ డిపార్ట్మెంట్గా మనం ఇట్లా చేస్తే బాగుండు దీనంతా అని ఓవరాల్గా స్టేట్ లెవెల్లో అట్లా ఉండదు. అంటే మీకు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో, నేను హెల్ప్ అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు మంచి సపోర్ట్ వచ్చిందో, మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు, మరింత మందిని ముందుకు తీసుకురాగలరు. అనేక చోట్ల ఉండదు, కొన్ని చోట్ల సపోర్ట్ కూడా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి ఎట్లుంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పనులు ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ నెత్తి మీదకి వచ్చి ఒక ఇన్సిడెంట్, దారుణాలు జరుగుతుందో అప్పుడు మనల్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, లేదా మనం వెళ్తే సపోర్ట్. మామూలుగా ఎందుకు సార్ అన్నీ ఏదో ఒకటి నడుస్తుంది కదా అన్నట్టు కూడా నిర్లక్ష్యం, నిర్లిప్తత కూడా ఉంటుంది. సో అది ఒక పరిస్థితి. కానీ స్టేట్ లెవెల్లో ఉండే పోలీస్ యంత్రాంగం అనుకోవాలి, ఎందుకంటే ఇలాంటివి దారి జరుగుతున్నప్పుడు మనం వీటన్నిటి మీద చేయాలి కదా అని. కానీ ఆ రకంగా ఉండదు. ఎక్కడో లోకల్లో మనకి ఉండే పరిచయాలతో అక్కడ లోకల్ పోలీస్ సహకారం ఉంటుంది తప్ప ఈ ఓవరాల్ సహకారం మాత్రం మనకు. వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ మీకేమి ఇవ్వకపోయినా, మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయినా, జస్ట్ మీకు హెల్ప్ కావాల్సిన రోజు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు అన్న నమ్మకం ఉంటే మీలాంటి ఆర్గనైజేషన్స్ యాక్టివ్గా ముందుకెళ్ళి ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి,
సొసైటీలో రిఫార్మ్స్ చేయడానికి చాలా అవకాశం ఉండేది. వాళ్ళు గుర్తించి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము ఉన్నాం మీకు సపోర్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేయడానికి అనేది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అది ఉండాలి. ఎందుకంటే వాస్తవంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేసినా అది సమాజం కోసం చేస్తారు తప్ప వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఎవరు చేయరు. సో ఇలాంటి హేతువాద సంస్థలు, నాస్తిక సంస్థలు, సైన్స్ సంస్థలు అనేక మంది చేస్తుంటారు. సో వాళ్ళకి ఆ విధమైన అంటే ఫైనాన్షియల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మోరల్ సపోర్ట్ మీరు అన్నట్టు దాడులు ఇవి జరిగేటప్పుడు ఉంది అంటే మనం ఏదైనా చేయగలుగుతామని చాలామంది మీరు మీతో పాటు మీ టీం మొత్తం ఆ ధైర్యం చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది, చాలామంది చేస్తారు. సో నల్గొండలో వర్క్ చేసిన తర్వాత అంత పెద్ద ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి యాక్షన్స్ జరిగినాయి సార్ డిపార్ట్మెంట్? అంటే ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ వరకు చాలా స్పందించారు. మేమైతే వెంటనే అనేక దాదాపు అప్పుడు నేనే కళ్ళకు గంతలు కట్టుకొని మోటార్ బైక్ తప్పుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆనాడు తెలంగాణలోని 9 జిల్లాలు ఉండే, హైదరాబాద్ 10 జిల్లాల్లో కళ్ళకు గంతలు కట్టుకొని మోటార్ బైక్ నడిపి గ్రామాలకు వెళ్ళి ఎక్కడెక్కడ ఇట్లాంటి దాడులు జరిగినాయి వాటి అన్నిట్లో ప్రదర్శనలు ఇస్తూ అదే గ్రామంలో నేను చెప్పిన నాంపల్లి మండలం మమ్మదాపురం గ్రామాల్లో కూడా వెళ్ళి అక్కడ ప్రదర్శన ఇచ్చి వాళ్ళ ఎవరైతే ఆ దాడి పాల్పడిన కుటుంబాలని వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఎట్లా జరిగింది ఏంటిది అని చేసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక్కటి కాదు, అట్లా ఎన్ని జరిగినాయి అంటే కొన్ని వందలు. ఇక్కడే మనం చూస్తే విజయవాడ హైవే హైదరాబాద్ ఇంకా కొద్దిగా దాటగానే కైతాపురం అని చౌటపల్లి దూరం కూడా అబ్దుల్లాపూర్ మెట్టు దాటగానే కైతాపురం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో 2 ముసలి వాళ్ళని ఇట్లనే సజీవదానం చేశారు, కర్రలు వేర్చి కట్టి కాల్చి చంపారు. ఆ తర్వాత మెదక్ జిల్లా ఉల్లితిమాయపల్లిలో 2 భార్యాభర్తల్ని 70 ఏళ్ళు దాటిన వాళ్ళని అట్లనే కాల్చి చంపారు. మహబూబ్ నగర్ జిల్లా బాలాపూర్లో ఒక అతన్ని బార్బర్ అతను షాప్ ఉంటుంది, హెయిర్ కటింగ్ షాప్, ఆ షాప్లో వేసి అదే డబ్బా కొట్టు అందులో ఇస్తాలు పెట్టి దాని దానిలో పెట్టారు. అట్లా బతికుండా కనుక ఇట్లా అనేక చోట్ల జరిగినాయి. కేవలం భయం వల్ల వాళ్ళు మమ్మల్ని ఏదో చేస్తారు, మంత్రాలు చేశారు, బాణామతి చేశారు, ఇది చేశారు అని. నేను ఒకటే చెప్తా వాళ్ళకి, అరే బాణామతి చేతబడి నిజంగా ఉంటే ఇన్ని వందల మంది మంత్రగాళ్ళు, బాబాలు, స్వాములు, అనేక మంది మోసాలు చేసేటోళ్ళని అరెస్ట్ చేయించినాం కదా, మా మీద చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా మంత్రాలు ఉన్నాయి లేకపోతే ఇది ఉన్నాయి అని చెప్పేవాళ్ళు, మమ్మల్ని బెదిరించేవాళ్ళు, మా థ్రెట్ చేసేవాళ్ళు కూడా మమ్మల్ని కొట్టాలో రాళ్ళతోనో ఇంకో కత్తులతోటో తుపాకులతో కాల్చి చంపాలి తప్ప మీ మంత్రాలతో ఏం చేయలేరు కదా. నేను అనేక గ్రామాల్లో ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు నేను నడిచి తిరిగిన ఈ ఊర్లో ఇప్పటిదాకా ప్రోగ్రామ్ చేసిన, ఆ మట్టి తీసుకోండి నా మీద చేయండి, అసలు ఏం కావాలో మీరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మీ గోర్లు కావాలంటే ఇస్తా, ఎంట్రకలు మీకు ఏం కావాలో ఇస్తా, చెయ్యండి. ఒకసారి ఎప్పుడో టీవీ ఛానల్ అనుకుంటా ఒక ఆయన తంత్రశక్తి ఉంటుంది సార్ ఇట్లా మాట్లాడుతుంటే మీ మాట కట్టేయచ్చు అన్నాడు. నేను లైవ్లో ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు నా నోరు కట్టే, నువ్వు ఏదైనా చేసుకో, ఇప్పుడు చేస్తావు తర్వాత చేస్తావు, చేయమన్నా ఏది ఎవరు నోరైతే పడిపోలేదు. జనరల్గా ఎక్కువగా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, దేవుడితో మనకెందుకు, మంత్రాలతో మనకెందుకు అనే భయం కొంత సొసైటీలో ఉండటం వలన ఎవరికాళ్ళు నోరు తెరిచి మాట్లాడలేరు కాబట్టి వీళ్ళందరికీ ఇంత వాయిస్ వచ్చింది సార్. నేను అంటే దాని అర్థం మన భయమే మంత్రం, మన భయమే బాణామతి, మన పిరికితనమే చేతబడి, మన పిరికితనంతోటే వాళ్ళు ఆడుకుంటున్నారు తప్ప మనం ధైర్యంగా ఉండి ఇవన్నీ ఏమీ లేవు అని ఒక వాస్తవాన్ని తెలుసుకొని ఒక సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉంటే ఇవి ఏవి మన దరిదా మనల్ని ఏమీ చేయలేవు. ఇందాక మీరు కళ్ళకు గంతలు కట్టుకొని మోటార్ సైకిల్ నడిపాను చాలా, ఎన్ని కిలోమీటర్లు నడిపుంటారు సార్? అంటే నేను అప్పుడు మీరు చెప్పినప్పుడు ఆ జంగమ ఇన్సిడెంట్ తర్వాత 1700 కిలోమీటర్లు, కానీ ఆ తర్వాత ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు తిరిగాను, అది 3700 కిలోమీటర్లు, అన్ని 23 జిల్లాలు, అప్పుడు 23 జిల్లా కేంద్రాలు తిరిగాను. అంత జర్నీ చేసినప్పుడు మీకు అసలు మీడియా కవరేజ్ చేసి ఇప్పుడు కవర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసిందా సార్, సపోర్ట్ చేసిందా? మీడియా సపోర్టు చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. మీడియాకి ఎట్లుంటుంది అంటే సెన్సేషనలిజం కావాలి. ఇప్పుడు నేను మాట్లాడి సమాజాన్ని చైతన్యం చేయడానికి ఇంత కూల్గా ప్రజలకి సత్యాలు వివరించాను అనుకోండి, అది అవసరం లేదు. కానీ నేను ఇక్కడ ఏదో ఒక మాట అన్నాను అనుకోండి, వెంటనే అది సెన్సేషనలిజం అయిపోతుంది. అంటే అది కోరుకుంటుంది మీడియా, కానీ మీడియా చేయాల్సిన పాత్ర అది కాదు. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం, ఈ విషయాలన్నీ సమాజంలో అందరికీ వెళ్తే చైతన్యం ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఆ రకమైనది ఎప్పుడు కూడా అక్కడ లోకల్ పత్రికల్లో అట్లా ఇవ్వడం అట్లా జరిగింది. కానీ ఆ రోజుల్లో హిందూ పత్రికల్లో రాసింది డేర్ డెవిల్స్ డిస్పెల్ మిత్స్ అని, విశాఖపట్నంలో మేము చేసిన ప్రోగ్రాం మీద వాళ్ళు ఆ టైటిల్ పెట్టి రాశారు. అట్లా కొంత చేశారు. కానీ అయితే మీడియా కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా కొన్ని అవకాశాలు నేను ఓపెన్ అంటే ఆ ప్రోగ్రామ్కి ఆ టైంలో రాలేదు, కానీ చాలాసార్లు
మీడియా ఇచ్చిన ప్రోగ్రాముల్లో కొన్ని ఛానల్లో నేను చేసినవి, ఒక ఛానల్లో T5 ఛానల్లో నేను 1 అవర్ లైవ్ ప్రోగ్రామ్ చేసిన మూర్తివి నేను, అది మిలియన్స్ వ్యూస్ దాటింది. సో అట్లా 1 మిలియన్ వ్యూస్ దాటింది, మరొకటి కాదు 2 దాటింది. సో అట్లా కొన్ని ఉండొచ్చు, కానీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే దీనికి లభించట్లేదు. దీనికి లభించకపోగా వాళ్ళు మీడియా, మీరు అన్నారు కాబట్టి మీడియా మూఢత్వాన్ని పెంచడాన్ని ఎక్కువ కోరుకుంటుంది, దానికి ఎక్కువ ప్రచారం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం దాంతో ఉంటుంది, మాతో ఉండదు కదా. ప్రజలు చేతిని ఉంది. ఇప్పుడు మీరు పొద్దున్నే 1 గంట ప్రవచనాలు వస్తాయి ప్రతి మీడియాలో, జాతకాలు జ్యోతిష్యులు అరగంట స్లాట్స్ ఉంటాయి. సో దాంతో వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించిన న్యూస్ కూడా ఏదన్నా ఉంటే కూడా దాని గురించి ప్రచారం చేయాల్సి వస్తుంది. మేము పోతే వాళ్ళకి ఏం ఇన్కమ్ ఉంటుంది? ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే వ్యూస్ ఎక్కడన్నా వస్తాయేమో అన్నప్పుడు, లేదా డిబేట్లో వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి మమ్మల్ని ఒకరిని పిలుస్తారు, అంటే వాళ్ళ వాయిస్ బాగా వెళ్ళాలి, కానీ మేము కూడా ఉంటే మరి ఈ భావజాలంతో ఉండే వాళ్ళు కూడా చూడాలి కదా, లేదా వాళ్ళ డిబేట్ రంజుగా నడిస్తే టీఆర్పీ పెరగాలి. కానీ మీడియాకు ఉండాల్సింది ఏంటంటే, ఈరోజు ఏ ఛానల్ నడిచినా పత్రిక నడిచినా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లేకుండా మీ ఛానల్ లేదు, పత్రిక లేదు కదా. ఎట్లా ఒక పత్రిక ప్రింట్ అవుతుంది? ఏ మాయతోటి అవుతుందా? డెఫినెట్గా అవ్వదు సార్. శాటిలైట్స్ లేకుండా మీరు పత్రికకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, నీ మీడియా ఎలా టెలికాస్ట్ అవుతుంది? సో అంత సైంటిఫిక్ టెంపర్ సమాజంలో ఉన్నప్పుడు అసలు మీడియా కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడ ఇదే స్థాయిలో టెక్నాలజీ ఉండకూడదు కదా. ఇంకా చాలా డెవలప్ జరగాలంటే సమాజంలో ఆ సైంటిఫిక్ టెంపర్ పెరిగినప్పుడే సాధ్యమవుతుంది కదా. సో మీడియా పెరగాలని కోరుకున్నా కూడా దీని గురించి ప్రజల్ని చైతన్యం చేయాలి, కానీ ఆ పని జరగదు. వాస్తవానికి రంగురాళ్ళ గురించి, రుద్రాక్షల గురించి, లేదా ఆస్ట్రాలజీ గురించి కూర్చోబెట్టి గంటల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దీనివల్ల ఎంతోమంది నిజమే టీవీలో వస్తుందంటే అది నిజమే అన్న భ్రమలో, పాత రోజుల్లో పేపర్లో వచ్చిందంటే అది నిజమే అన్న భ్రమలో ఉండేవాళ్ళు. ఇప్పుడు టీవీలో వస్తుందంటే ఆయన నిజాయితీ పరుడు కాబట్టి టీవీలో వచ్చాడు, లేకపోతే ఆయన జెన్యూన్ కాబట్టి వీళ్ళు టీవీలో రన్ చేశారనే ఇంప్రెషన్ కూడా కొంత క్యారీ అయ్యింది సార్. దీన్ని మనం ఎంత తప్పు పట్టాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? చాలా క్యారీ అవుతుంది. ఒకప్పుడు మీరు అన్నట్టు బాణం వచ్చేతబడి లేకపోతే ఊర్లలో ఏవో మామూలు నమ్మకాలు ఉండేవి. ఇప్పుడు 300 రూపాయలు చేసే రంగురాయిని 30,000కి అమ్ముతున్నారు. ఆ మధ్య ఫ్రాడ్ బయటపడింది చాలా చోట్ల. ఇప్పుడు వాటి కాస్ట్లు పెరిగినాయి, రుద్రాక్షలు పెరిగినాయి. ఒక ఆయన రుద్రాక్షల గురించి టీవీలో పెద్ద యాడ్స్ ఇస్తుంటాడు, అరగంట స్లాట్లు కొని. మరి ఆయన సోదరిమణికి, ఆయనకు, ఇతరులకి, ఆ కుటుంబంలో జరిగిన ఘర్షణలు జరిగితే కోర్టు పరిష్కరించిందా, ఆయన రుద్రాక్ష పరిష్కరించిందా? నీ ప్రతి సమస్యకి రుద్రాక్ష పరిష్కారం అన్నాడు, మరి ఆయన కుటుంబంలో ఎందుకు ఆ పరిష్కారం చూపెట్టలే? ఆ ఘర్షణలు ఎందుకు జరిగినాయి? మీరు ప్రతి ఒక్కళ్ళు చూడండి, వాళ్ళ సమస్యలను ఎట్లా. ఒక అతను ఉండేవాడు వాస్తు విద్వాన్ అని, పేరెందుకు కానీ పేరు కూడా అందరికీ తెలిసిందే, చాలా పెద్ద ఆయన వాస్తు గురించి పెద్ద ఛాలెంజ్ చేసిండు. ఇల్లు కట్టుకున్న వాస్తు ఇల్లు ప్రకారం ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆయన ఎట్లా చనిపోయాడండి? ఆయన వ్యాధికి డాక్టర్లు చుట్టూ తిరగకపోతే వాస్తు కట్టుకున్నా ఇక నా ఇల్లు ప్రమాణంగా ఉందనుకున్నాడా? మనం వాళ్ళ ఆచరణ కూడా చూడాలి, వాళ్ళ ఆచరణ ఎట్లా ఉంటుంది అనేది. కానీ వీళ్ళు మీడియాలోకి వచ్చి అవన్నీ గంటలు ఇచ్చేసరికి ప్రజలు చాలా మంది నమ్ముతారు సార్. వేల మంది, లక్షల మంది నమ్మే. వాస్తవంగా వీళ్ళు చేస్తుంది ఏంటంటే, వాళ్ళు నమ్మే ఆధ్యాత్మికతకి, భక్తికి వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. అంటే రాజ్యాంగం ప్రకారం ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు నమ్మే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, విశ్వాసాన్ని నమ్మవచ్చు, నమ్మని వాళ్ళకు నమ్మకుండా ఉండే హక్కు కూడా ఉంది. కానీ రాజ్యాంగంలో ఒక బాధ్యత ఉంది, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. ఇది ఫండమెంటల్ డ్యూటీస్, ప్రతి భారత పౌరుడి యొక్క ఫండమెంటల్ డ్యూటీ. ఇది నా బాధ్యత, చేయాలి. ఇప్పుడు గుడి పోయి మొక్కి నా ఇంట్లో నేను ఏదన్నా చేసుకుంటే అంతవరకు ఉంటే ఆగిపోతే భక్తి అక్కడికి ఉంటుంది. కానీ భక్తిని మూఢత్వంలో తీసుకెళ్ళి ఈరోజు ఎక్కడి దాకా వెళ్తా ఉంది వీళ్ళు పెంచిన దీనివల్ల. మొన్న మీరు మదనపల్లిలో చూశారు, 2 కన్న తల్లిదండ్రులు తమ బిడ్డల్ని డంబెల్స్తో కట్టి చంపారు. ఎంత మూఢత్వం అండి! నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం తొండలాయి గ్రామంలో కన్న తల్లి మంత్రాలు చేస్తూ ఉంది. తన బిడ్డకి ఏదో వ్యాధి వస్తే కన్న తల్లి మంత్రాలని కన్న తల్లి తల నరికి సైకిల్ కట్టుకొని పోయారు. ప్రభువు పిలుస్తున్నాడని రంగారెడ్డి జిల్లాలో మా అమ్మని ప్రభువు పిలుస్తున్నాడని నోరు జీల్చి కన్న తల్లి గుడ్లుడబీకి చేశారు. దర్గా దగ్గర నస్కల్, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా నస్కల్ మండలంలో ఒక అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసిక సమస్యలతో ఉంటే దయ్యం పట్టింది, సైతాన్ పట్టింది అని తీసుకెళ్ళి ఆ బాబాల దగ్గర తీసుకెళ్తే అక్కడ నిప్పుల మీద పెట్టి
ఆ నిప్పుల మీద నిలబెట్టి ఆ అమ్మాయిని కాళ్ళతో తొక్కితే ఇంతలో దిగి దాదాపు 3-4 నెలలు ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. కోడలతో కొడుతుంటారు. ఇప్పుడు ఏంటది ఫైర్ యేసు నామం ఆజ్ఞాపిస్తున్నా లేదండి సైతాన్ లేచిందని స్వస్థత కుటుంబాల పేరుతో ఎగిరి దూకుతూ ఉంటారు. అంటే ఎంత సైకలాజికల్గా మనం వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాం. వీళ్ళు చేసే వీళ్ళందరూ ఎవరండి? ఇప్పుడు ఇది నేను అందుకే చెప్తా, ఈ మూత్రం తాగే మూఢత్వంలోకి వెళ్తారు, లేదా తోటి వాళ్ళ ప్రాణాలు తీసే మూఢత్వంలోకి వెళ్తారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకునే మూఢత్వంలోకి వెళ్తారు. వీళ్ళందరూ ఎవరండి? హేతువాదుల, నాస్తికుల, వైజ్ఞానిక దృక్పథం ఉన్న వాళ్ళ, భక్తులు. మరి భక్తులను అంత మూఢత్వంలోకి మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు మీ భక్తుల్ని ఏం చేయదలుచుకున్నారని? ఆధ్యాత్మికతకే నష్టం తెస్తారు వీళ్ళు. ఈ బాబాలు, ఈ స్వాములు కానీ, లేకపోతే ఈ జ్యోతిష్యం, లేకపోతే ఈ రకరకాల ప్రచారాలు చేసే వీళ్ళందరూ. ఇప్పుడు సమాజంలో జరిగే రకరకాల సమస్యల మీద రకరకాల ఆర్గనైజేషన్స్ అన్ని పోరాడుతున్నాయి సార్. ఉమెన్స్ గురించి ఎవరో ఒకళ్ళు పోరాడుతున్నారు, ఎంతో కొంత అవేర్నెస్ ఉంది. ఇట్లాగే మూఢనమ్మకాల గురించి మీరు పోరాడుతున్నారు, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్లు పోరాడుతున్నాయి. అలాగే గవర్నమెంట్కి ఆపోజిట్గా చేసే తప్పులను ఎత్తి చూపడానికి కొంత సంవత్సరం ఉంది. ఇప్పుడు ఈ భక్తి అనే ముసుగులో 300 రూపాయలు దాన్ని 30,000 రూపాయలు, అసలే సమస్యల్లో ఉంటాడు, ఇది ఇంకా కొనుక్కుంటే ఏమన్నా బయటపడతానేమో అని చెప్పేసి వేలు లక్షలు ఖర్చు పెట్టించి వాడిని ఇంకా సమస్యల్లోకి నడుతున్నా ఇంతవరకు ఎవరు దీన్ని స్టార్ట్ చేయలేదు సార్. అంటే అదే ఇప్పుడు నష్టపోతున్నారు. మీరు అన్న దాంట్లో మంచి పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ ఆర్థిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు తెలిసి ఈరోజు ఒక సూపర్ స్పెషలిస్ట్ హైదరాబాద్ నగరంలో, ఇతను సూపర్ స్పెషలిస్ట్ అనే డాక్టర్కి ఫీ ఎంత ఉంటుందండి కన్సల్టేషన్? 1000-2000 అంతే కదా. 1000 రూపాయలు దాటి నాకైతే తెలిసి పెద్దగా ఎవరు లేరు. మరీ 2000 అంటే ఎంత కార్పొరేటు, అది మరీ ఏదో పెద్ద, నాకు తెలిసి 1000 రూపాయలకు మించింది లేదు. మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి పోవాలంటే 5,000 అండి, 3,000, 5,000, 10,000 కన్సల్టేషన్ ఫీజు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆర్థిక సమస్యలో ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు కట్టే వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. న్యూమరాలజీ అంతటితో అయిపోతే పర్వాలేదు సార్. వాళ్ళ అది నేను అన్న మినిమం కన్సల్టేషన్ ఫీ. ఆ తర్వాత ఈ యాగం చేయాలి, అది చేయాలి, ఇది 25,000, అది ₹1,00,000, ఇది 30,000, 50,000, దేని దానికి రేట్లు ఉన్నాయి. అట్లా చేసి నాకు తెలిసి నేను చెప్తా, హైదరాబాద్కి సైకిల్ మీద వచ్చిన వాళ్ళు, కాలినడకన సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఈరోజు బెంజ్ కార్లలో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల యొక్క ఈ తెలియనితనాన్ని, అమాయకత్వాన్ని, ఈ మూఢత్వాన్ని ఆసరా చేసుకుని వీళ్ళందరూ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యాపారాల్లో నువ్వు యాడ్ తీసుకుంటున్నావు, వాళ్ళ పేరుతో యాడ్ వేస్తున్నావు అంటే ఆయన సంపాదించే కోట్ల డబ్బుల్లో నీ వాటా కూడా చేరుతుంది అనే కదా దాని అర్థం. లక్షల మందిని మోసం చేసినట్టే సార్. అంతే కదా. అది లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఒక ఆయన న్యూమరాలజీ పేరుతో నీ పేరు రాసుకుంటే మారుతుంది అంటాడు. ఒక పేరు నాకు తెలుసు, కిరణ్ నెహ్రూ అని రాస్తాడు, NEHHRR ఏదో రాసుకుంటాడు, పేరు మారితే జాతకం మారుతుంది అన్నాడు. నేనన్నా మరి నాకు తెలిసి నెహ్రూ NEHRU అని రాసుకున్నాడు, ఆయన దేశానికి ప్రధాని అయింది, నువ్వు కాలేదే, నువ్వు రాసుకున్నావు కదా, నువ్వు తెలుగు వాళ్ళకి తప్ప ఇంకోటి తెలియదే, నువ్వు మోసం చేయడం ద్వారా ఈరోజు నీ కోట్లు సంపాదించినావు, నీ పేరు మారితే సంపాదించినావా? ఓన్లీ జనాలందరికీ ఇవి చెప్పి సంపాదించాడు. ఇలాంటిది ఏదో సింపుల్గా జయలలిత పేరు మార్చినా ముఖ్యమంత్రి అయిందన్న, ఏమైంది ఇవాళ? ఒక్క పైసా మిగిలిందా? కొట్టుకు వస్తారు కదా. సో అంటే మీరు పేరు మారితే, మా అమ్మాయి ఏదో భాషలో వాళ్ళకి తెలిసిన పేరు ఏదో పెట్టారు, అదే ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు తెలుగులో పెడతారు, హిందీ వాళ్ళు హిందీలో పెడతారు. నువ్వు ఇంగ్లీష్లో పేరు మారిస్తే నా తెలుగు పేరుకి ఎందుకు తేడా వస్తుంది? వీళ్ళందరిది అది న్యూమరాలజీ అవ్వచ్చు, లేకపోతే రాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రుద్రాక్షలు అవ్వచ్చు, వీళ్ళంతా ఫస్ట్ ఇనీషియల్గా కన్సల్టేషన్ అని లేదా గైడెన్స్ అనో లేకపోతే ఫస్ట్ సెక్షన్ అని పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత అందరితో అది అయిపోవట్లేదు. జనరల్గా ఫస్ట్ చిన్న చేపతో ఒక 5,000, 10,000 ఎంతతోనో స్టార్ట్ చేస్తున్నారు. దీని తర్వాత కొంత నమ్మకం పెరిగిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మీకు పెద్ద సమస్య ఇది ఉంది, ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే దీనికి ఇంత స్పెండ్ చేయాలి, ఇంత టైం స్పెండ్ చేయాలి, ఈ పూజ చేయాలి, కాబట్టి దీనికి ఇంత ఖర్చు అవుతుందని పెద్దవాళ్ళు వేస్తున్నారు. ఎంతకు పడుతున్నారో ఫస్ట్ చెక్ చేసుకుంటారు. వాళ్ళ కెపాసిటీ ఏంటి, వీళ్ళు 10 లక్షలకు పడగలుగుతారా, 5 లక్షలకు పడగలుగుతారా, 2 లక్షలకు పడగలుగుతారా, ఇంకా ఎక్కువ పడగలుగుతారని వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళకి తగ్గ ప్రపోజల్తో ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ అక్కడ నమ్మకంతో వచ్చాడు, ఇంకా మీరేయో మాయ మాటలు చెప్తున్నారు నెక్స్ట్ పూజకి. ఈ రోజుల్లో కూడా ఇందాక మీరు అన్నట్టు మదనపల్లిలో అలా జరగటం ఏంటి, వాళ్ళంతా ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యండి, కేవలం ఇంకా ఎక్కువగా వర్క్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. పాత మూఢనమ్మకాలు ఈ వర్క్ చేయాల్సిన అవసరం ఆధ్యాత్మికవాదులకు ఉంది అంటే, నేను ఆధ్యాత్మికవాదులకు ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, వివేకానంద అంటాడు, వివేకానంద ఏమంటారు,
అసలు ఇట్లాంటి జాతకాలు ఆయన ఒక స్టోరీ కూడా చెప్తాడు. పొడిచిపడేయాలి ఇల్లని అంటాడు. వివేకానంద ఆయన ఒక స్టోరీ చెప్తాడు. ఒక రాజు ఆశ్రమంలో ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. ఆ రాజు ఆ జ్యోతిష్యుడు చెప్పంది ఏ పని చేయడు. ఆయన ముహూర్తం, ఆయన రాసులు చూసి అన్ని చూసి చెప్పాలా. దానివల్ల అసలు రాజ్యం మొత్తము పాలన దెబ్బతింటా ఉంది. యుద్ధం టైంలో యుద్ధం చేయలేని పరిస్థితి ఉంది. రకరకాలుగా దెబ్బతింటా ఉంది. అప్పుడు రాజుకి ఎంత చెప్పినా ఈ నమ్మకాల్లోంచి బయటికి రావట్లేడంట. ఆ మంత్రి ఇక ఏం చేయాలో తప్పక అటు ఇటు చూసి లాభం లేదని, రాజా ఈ జ్యోతిష్యుడు పెద్ద మోసగాడు, అబద్ధాలు ఆడుతున్నాడు అంటాడు. ఎక్కడ అబద్ధాలు ఆడుతుండు, నాకు ఎప్పుడు నిజమే చెప్తాడు కదా అంటే, లేదు అబద్ధాలు ఆడుతున్నాడు. ఏమయ్యా నువ్వు నిజం చెప్తావు అంటే, నిజమే చెప్తా అంటాడు. నీ జాతకం నీకు తెలుసా అని అడుగుతాడు అనమాట. జ్యోతిష్యుడు బ్రహ్మాండంగా తెలుసు అంటాడు. నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు అంటే 70 ఏళ్ళు బతుకుతావు అంటాడు. 70 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతావా అంటే ఖచ్చితంగా బతుకుతావా అంటాడు. ఈలో పక్కనుండే సైనికుడు చేతిలో ఉన్న అదే వరలో ఉండే కత్తిలాగి పొడుస్తాడు అంట. మంత్రి పొడిచేస్తాడు. మంత్రి పొడిచేస్తాడు అతన్ని, జ్యోతిష్యుడిని. ఈ జ్యోతిష్యుడు చచ్చిపోతాడు. రాజు కోపం వచ్చి ఏంది ఇట్లా చేసినావు అంటే, రాజా అబద్ధాలు చెప్పి 70 ఏళ్ళు బతుకుతా అన్నాడు. బతకాలి కదా, బతకలేదు. ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి వాళ్ళు బతకడానికి అవకాశం లేదు. ఆయన ఒకటే అంటాడు వివేకానంద, మీరు జాతకాలు జ్యోతిష్యం చెప్పుకోవాలని, వాళ్ళ దగ్గరికి పోవాలని మీకు అనిపించిందంటే ముందు మీరు వైద్యుడి దగ్గరికి పోయి మానసిక చికిత్స చేయించుకోండి అంటాడు. దయానంద సరస్వతి ఏమంటారు, అసలు ఈ జాతకాలకి, రాసులకి, న్యూమరాలు వీటన్నిటి మూలమైన జన్మపత్రం ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్, ఇది ఆ జన్మపత్రం, ఈ గ్రహాలు ఈ రోజు ఈ నక్షత్రంలో ఇట్లా పుట్టినమని రాస్తారే, ఇది కపట పత్రము అంటాడు. వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి రాసింది అంటాడు. మోసం అంటారు. ఆ చైతన్యం ఈరోజు ఆ రకంగా మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళని చూపెట్టండి. ఆధ్యాత్మికల్లో మీరు పోవద్దు అని చెప్పే వాళ్ళని చూపెట్టండి. ఇలాంటివి నమ్మొద్దు, మోసపోవద్దు, మూఢత్వంలోకి పోవద్దు, మీరు డబ్బులు నష్టపోతున్నారు, ఆరోగ్యాన్ని నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అవును సార్, అలా వాళ్ళు చేయట్లేదు కాబట్టి మా మీద ఈ పని ఎక్కువ పడ్డది. ఎస్, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అది మా బాధ్యత అనుకొని మేము చేస్తూ ఉన్నాం. కానీ ఈ బరువు మా మీద ఇంకెక్కువ పడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ మూఢత్వంలో పెంచిపోయి ఈరోజు అంత ఫిలసాఫికల్గా ఇవి నమ్మకూడదు అని చెప్పే అంత పరిస్థితుల్లో ఆ రోజు వివేకానంద చెప్పినట్టు దయానంద సరస్వతి కొంతమేర కన్నా వాళ్ళు చైతన్యం చేశారు. కానీ వీళ్ళు ఆ కొంతమేర కూడా చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. రీసెంట్ టైమ్స్లో నేను విన్నా సార్, నగ్న పూజలు చేస్తే స్పెషల్ పవర్స్ వస్తాయి, ఏది కావాలంటే అది అచీవ్ చేయొచ్చు, అట్లా కూడా నమ్ముతున్నారు డిగ్రీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు. ఎందుకు అలాంటివి జరగగలుగుతున్నాయి సార్? ఇప్పుడు సమాజంలో ఎప్పుడైతే సైంటిఫిక్ టెంపర్ కోల్పోతుందో ఆ సమాజం అంత మూఢత్వంలోకి పోతుంది. అందుకే రాజ్యాంగంలో టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్ అనేది రాసుకున్నాము. ఆర్టికల్ 51H ఫండమెంటల్ డ్యూటీస్. ఆ సైంటిఫిక్ టెంపర్ లేకపోతే మీరు అన్నట్టు అంటే ఇక వాళ్ళకి ఏదైనా ఇక ఏది చెప్పినా నేను ఆ మాయతోటి ఏదైనా చేస్తారు. ఆ మూఢత్వంలోకి వెళ్ళిన తర్వాత బట్టలు ఇప్పేసి పూజలు చేస్తే శక్తులు వస్తాయంటే నమ్ముతారు, లేకపోతే నరబలిస్తే శక్తులు వస్తాయంటే నమ్ముతారు. ఇక్కడే కదండి హైదరాబాద్లో హైటెక్ సిటీ అని చెప్పుకుంటారు. మొత్తం టెక్నాలజీ అంతా ఈడనే ఉంది, అమెరికా స్థాయిలో ఎదిగిపోతుంది, సొసైటీ ఎంతో అడ్వాన్స్ అయిందని చెప్పి చాలా చెప్పుకుంటాం కదా. చంద్రగ్రహణం రోజు చిల్కానా గారు 3 నెలల పసిపాప గొంతు కోసి తల నరికి తీసుకొచ్చుకొని బట్టలు ఇప్పేసుకొని నగ్నంగా తమ ఒళ్ళో పెట్టుకొని 2 భార్యాభర్తలు పూజ చేశాం. ఎక్కడికి పోతుంది సమాజం? ఎందుకని సైంటిఫిక్ టెంపర్ గురించి మేము ఇంత ప్రయత్నం చేస్తాం? ప్రాణాలకు తెగించి ఎందుకు పోరాడతాం? ఇంత తిట్లు తిట్టి, ఇంత దారుణాలు జరిగి, ఇంత దాడులు జరిగి, ఒకవైపు మాకేమి మీరు అన్నట్టు వేరే సంపాదన ఏమి లేకుండా ఇదే మేము ఇంకో దాంట్లో పెడితే కోటీశ్వర్లు అయిపోమా? అది లేకుండా సమాజం కోసం ఎందుకు పనిచేస్తాం? ఇక ఇది ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అసలు తిన్న అన్నం ఎలా తినాలనిపిస్తుంది, ఎలా పడుకోవాలనిపిస్తుంది. నేను చెప్పినట్టు కైతాపురంలో ఇద్దరు మనుషుల్ని బతికుండగానే చితివేర్చి కాల్చి చంపుతుంటే అక్కడికి హైదరాబాద్ దగ్గరే కాబట్టి నేను వెంటనే వెళ్ళి అక్కడ చూస్తే అప్పటికి తగలబడతామనే పోలీసులు వచ్చి ఇట్లా అది ఇది జరిపి అవి తీద్దామంటే ఈ కాలుతున్న కండలు, బోన్స్ తప్ప ఏం మిగలని పరిస్థితి. ఆ వాసనకి అది చూసిన తర్వాత అసలు ఎట్లా బ్రతకాలనిపిస్తుంది మనిషికి? ఏం చేయాలి సమాజంలో? ఈ సమాజం ఎప్పుడు మారాలి? సో ఇది మనం అనిపిస్తుంటే ఈ చదువుకున్న వాళ్ళు, సైన్స్ చదువుకున్న వాళ్ళు, మీరు అన్నట్టు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పీజీలు చదివిన వాళ్ళు సైన్స్ ఎందుకు చదువుతున్నారండి? భారతదేశంలో మనం సైన్స్ ఎట్లా చదువుతున్నాం? ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడరు అని ఎట్టయితే అది పద్యం బట్టి పట్టినామో అట్లా చదువుతాం. సైన్స్ సూత్రం కూడా అట్లే బట్టి పడుతున్నారు కదా. ఆ సైన్స్ ఏదైతే మెథడ్ ఆఫ్ సైన్స్ చెప్పారో, సైంటిఫిక్ టెంపర్ చెప్పారో, దాన్ని నా నిత్య జీవితంలోకి అన్వయించుకొని సైన్స్ని పరీక్షల కోసం, మార్కుల కోసం, ర్యాంకుల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్నారు. ఈరోజు ఐటీలో
ఉన్న వాళ్ళని చూడండి, వీళ్ళు ఎంతమందికి సైంటిఫిక్ టెంపర్ ఉంది, ఎంతమందికి మెథడ్ ఆఫ్ సైన్స్ గురించి తెలుసు. అక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తారు, ఆ ప్రోగ్రామ్ నేను ఒక టెక్నోక్రాట్స్ తయారవుతా ఉన్నారు. ఒక రకంగా దే ఆర్ ఆల్ బికమింగ్ రోబోస్. మెథడ్కి పని పెడతల్లా, ఓ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్నే నేను ఇట్లా తయారు చేస్తాను. కానీ ఇందులో నేనేం చేయాలి, నేను సమాజానికి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, మానవ ప్రగతికి ఎక్కడ ఉపయోగపడుతుంది, నా డెవలప్మెంట్కి ఎక్కడ ఉపయోగపడుతుంది. అందువల్లే మీరు చూడండి, మిగతా దాంట్లో రంగాల్లో ఉన్నదానికంటే ఐటీలో ఎక్కువ మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళతో ఏమైతా ఉంది, వీళ్ళందరూ మళ్ళా సైకాట్రిస్టుల దగ్గరికి పోవాలంటే అమ్మో వీడు మెంటలోడు అనుకుంటారేమో. మన సమాజంలో ఉండే కొన్ని రకం మూఢత్వం అంటే కేవలం అవే అనుకోకండి, ఆ సైన్స్ సైంటిఫిక్ అంశాల గురించిన అవగాహన లేకపోవడం కూడా, అమ్మో సైకాట్రిస్ట్ దగ్గర పోతే ఏమని అనుకుంటారేమో అనుకుని ఆడిపోకుండా ఏం చేయాలి, మళ్ళీ మంత్రి గారి దగ్గరికి, మళ్ళీ జ్యోతిష్యుడి దగ్గర, మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఆహో ఈయన ఓకే ఐటీలు ఉన్నారా, వీళ్ళు డబ్బులు బాగానే ఉంటాయి కానివ్వండి లాగిద్దాం. ఆ తర్వాత ఎప్పుడో మోసపోయినాక మళ్ళీ ఫోన్ వస్తుంది, రమేష్ గారు ఏం చేయాలండి ఇట్లా మోసపోయినాక మనం ఏం చేయాలి, ఆల్రెడీ డబ్బులు లాస్ అయినాయి. సో ఇప్పటికన్నా ఇంక ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇక్కడన్నా అయిపోండి అని చెప్పాల్సి వస్తుంది. సో భక్తిలో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మూఢనమ్మకాల్లో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. సో అసలు ఎవరైనా దేవుడిని నమ్మితే కూడా ఎలాంటి హ్యాబిట్ ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు సార్? కొంతలో కొంత అంటే ఒకటి డబ్బులు ఒకటే కాదు, ఆరోగ్యం నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇంతకుముందు అన్నట్టు బట్టలు ఇప్పేదేసి మననే గుంటూరులో చూశారు కదా, అమ్మాయిలతో నగ్న పూజలు చేయించింది. సో లైంగిక వేధింపులకు గురవుతున్నారు, అనేక పద్ధతుల్లో దాడులకు గురవుతున్నారు. అది లేకుండా ఉండాలంటే వాస్తవంగా ఫస్ట్ మీరు నమ్మకాలు ఉంటాయా అది వ్యక్తిగతం పక్కన పెట్టండి, సైంటిఫిక్ టెంపర్ అలవరుచుకోవాలి. సైంటిఫిక్ వే ఆఫ్ లివింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మెథడ్ ఆఫ్ సైన్స్ అంటే ఏంది, నా లైఫ్లో సైన్స్ని ఎలా వినియోగించుకోవాలి, ఇది ఒక టెక్నాలజీ కాదండి. టెక్నాలజీ పార్ట్ ఈజ్ వేరే. ఇంజనీరింగ్ వాళ్ళకి టెక్నాలజీ అవసరం, కానీ టెక్నాలజీ గురించి అది తెలుసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది సైంటిఫిక్ టెంపర్ గురించి. కాకపోతే ఏంటంటే మనం భారత రాజ్యాంగంలో రాసుకున్న అది అలంకారప్రాయంగా రాజ్యాంగంలో మిగిలిపోయింది తప్ప అది మన టెక్స్ట్ బుక్ల్లో నేర్పుతలేరు మన పిల్లలకి. అది ఉన్నా కూడా మీరు అన్నట్టు ఆ బట్టి పట్టడం, ఎగ్జామ్స్లో రాయడం, మార్కులు తెచ్చుకోవడం, అసలు యాక్చువల్గా థియరీ ఏంటి, ఆ థియరీ మనకు ఎలా ఉపయోగపడుద్ది, మినిమం అప్లికేషన్స్ మనం ఎట్లా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి లైఫ్లో, మనకి ఏ పార్ట్లో. ఫుల్ థింగ్ అండి. నేను ఐటీ వాళ్ళు ఉన్నారు కదా, ఐటీ వాళ్ళు అందరిని అడుగుతున్నా, వీళ్ళందరూ దాదాపు ఎక్కువ భాగం చైతన్య నారాయణలో చదివి వచ్చారు కదా, రెండే ఇన్స్టిట్యూషన్స్ కదా, సరే మిగతా ఎక్కడొక్కడ చదివారు. ఎవరైనా ఒక్కరు ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు నేను అడుగుతా, ఇంటర్మీడియట్లో మీరు టెస్ట్ ట్యూబ్ చూసారా, ల్యాబ్కి వెళ్ళారా, ల్యాబ్కి వెళ్ళిన సంగతి పక్కన టెస్ట్ ట్యూబ్ చూసారా? నువ్వు ల్యాబ్కి వెళ్ళకుండా, టెస్ట్ ట్యూబ్ చూడకుండా, టెస్ట్ ట్యూబ్ పట్టుకోకుండా, నువ్వు అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా నీకు ప్రాక్టికల్లో 30 out of 30, 28 to 25 ఎట్టొస్తాయి? 30 out of 30 కూడా వస్తాయా? అరే 90కి 100కి 98, 95, 90% వస్తుందా సైన్స్లో? ఇక ఐన్స్టీన్ కంటే మీరు జీనియస్ కదా, హాకింగ్ కంటే మీరు జీనియస్ కదా, ఏది కొత్త ఒక ఆవిష్కరణ చూపెట్టండి. భారతదేశంలో 1932లో సివి రామన్ తీసుకొచ్చిన నోబెల్ బహుమతి తప్ప ఈ రోజు వరకు భారతదేశాన్ని నోబెల్ బహుమతి రాలేదు సైన్స్ రంగంలో. గిట్ట చదివితే ఎందుకు వస్తుంది? నిన్నేంది అది ఇస్రో చైర్మన్ అంట. వేదాల్లోనే సైన్స్ ఉందండి. సూర్య సిద్ధాంతం అనేది చెప్పాడు, సూర్య సిద్ధాంత గ్రంథం. సూర్య సిద్ధాంతం చదివి వాళ్ళ మా అంతరిక్షంలోకి మనిషిని పంపు. ఇవాటి దాకా మా భారతదేశం పంపలే కదా. అమెరికా పంపింది, చైనా పంపింది, రష్యా పంపింది. చైనా కూడా పంపలే. అమెరికా పంపింది, రష్యా పంపింది. మరి చైనా పంపలే, భారత్ పంపలే. ఇప్పుడు చైనా కంటే ముందు మనం పంపొచ్చు కదా, మనం ముందుంటాం కదా. డెఫినెట్గా ముందుంటాం. మరి సూర్య సిద్ధాంతం చదివి పంపించండి. ఎందుకు సైన్స్ ప్రయోగాలు చేస్తున్నారు మీరు? సూర్య సిద్ధాంతం చదివి ఈ రోజు వరకు అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ అనుకో, ఈ దేశాలు అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చేసినాయి మూన్ మీద పంపిన రోవర్స్ని. మనం ఇంతవరకు చేయలే. అమెరికా, రష్యా, చైనా, జపాన్ మనం చేయలే సాఫ్ట్ ల్యాండింగ్. మనం పంపించిన విక్రమ్ ల్యాండర్, అది కూడా సాఫ్ట్ ల్యాండింగ్ కాలే, క్రాష్ అయిపోయింది. మరి సాఫ్ట్ ల్యాండింగ్ పంపించండి, మీరు చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇలాంటివి చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తారు? సో ఈ సమాజంలో సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా ముఖ్యమైనది. అది లేకపోతే మాత్రం మీరు ఎంత టెక్నాలజీ సొంతం చేసుకున్నా, అది ఐటీ అయినా, లేకపోతే అది శాటిలైట్ టెక్నాలజీ అయినా, లేకపోతే అది జెనెటికల్ టెక్నాలజీ అయినా, ఏ టెక్నాలజీ సొంతం చేసుకున్నా టెక్నోక్రాట్స్ లాగా మిగులుతారు తప్ప సైంటిఫిక్ పర్సన్స్గా మాత్రం ఎదగరు. ఆ మైండ్, ఆ మెచ్యూరిటీ సాధించారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది నాకు ఏ జాబ్ వచ్చింది, ఎంత ప్యాకేజ్ వచ్చింది, నేనేం చేయాలి అని అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ దాన్ని దాటి లైఫ్ ఏంటి, సొసైటీ ఏంటి, మనం సొసైటీలో ఎలా ఉండాలి అనేది అసలు ఆ కైండ్ ఆఫ్
అవేర్నెస్ కానీ డైరెక్షన్ కానీ ఎవరో తీసుకోలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. అంటే అందువల్లనే వీళ్ళు షార్ట్ కట్స్ కోసం ఆధారపడతారు కదా. ఇప్పుడు మీరు అన్నది వే ఆఫ్ లివింగ్, సైంటిఫిక్ టెంపర్ అంటేనే ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్. నేను ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా బ్రతకాలి. ఆదిమ మానవులు మిగతా జీవజాతుల్లాగా ప్రకృతిలో ఏది దొరికితే ఆ రా మెటీరియల్ లాగా వాడుకున్నారు. ఈ రోజుకి ఏ జీవి అయినా అదే వాడుతుంది. కానీ మానవులు ఈరోజు ప్రాసెస్ చేసే హ్యూమన్ బీయింగ్స్గా, టూల్ మేకింగ్ హ్యూమన్ బీయింగ్స్గా, యానిమల్స్గా తయారైన తర్వాత హ్యూమన్ ఒక ఉన్నతమైన స్థితిలోకి మానవ మేధస్సు ఉన్న ఇప్పటి వరకు జీవ పరిణామంలో అన్నిటికంటే అత్యున్నతమైన నాడి అవయవం ఏదైనా ఉందంటే అది మన మెదడు. భారతదేశ సంపద నేను అదే చెప్తా. భారతదేశంలో ఎన్ని వనరులు ఉన్నాయి పక్కన పెట్టుకోండి, మొత్తం ప్రపంచంలోనే ఈరోజు అత్యధిక వనరు మెదళ్ళు ఉన్న దేశం భారతదేశం. మీరు ఎదురుగా మనుషుల్ని లెక్కేస్తున్నారు 148 కోట్ల 150 కోట్ల. నేనేం లెక్కేస్తా అంటే 150 కోట్ల బ్రెయిన్స్ ఉన్నాయి. ఈ బ్రెయిన్ సైంటిఫిక్గా ఆలోచించడం మొదలు పెడితే అసలు భారతదేశం ఏంది, ప్రపంచం రూపురేఖలు మారవా? డెఫినెట్గా మారు. సో ఆ మైండ్స్ని ట్రైన్ చేయడం, సైంటిఫిక్ టెంపర్ అంటేనే యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్స్. సో ఆ మెదళ్ళని ఏ విధంగా మనం ఆలోచించేటట్టు చేస్తాం అనేది ముఖ్యం. అది లేకపోతే మీరు ఎంత టెక్నోక్రాట్స్ అయినా కూడా అదే మూఢత్వంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు. మూత్రం తాగే మూఢత్వంలోకి, లేదా తోటి వాళ్ళ ప్రాణాలు తమ ప్రాణాలు తాము తీసుకునే మూఢత్వంలోకి వెళ్ళిపోతారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతారు. అందుకనే మనం సైంటిఫిక్గా ఎదగడం అనేది చాలా ముఖ్యమైనది. అదే సార్, సైన్స్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది దీని నుంచి గెయిన్ అవుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, ఫర్దర్గా వాళ్ళ పర్సనల్ లైఫ్లో గ్రో అవుతున్నారు. కొంతమంది కిందకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీరు చెప్పిన దాంట్లో షార్ట్ కట్స్ ఒకటి ఉన్నాయి, వీళ్ళు ఎత్తుక్కునే షార్ట్ కట్స్. ఒకటి రంగురాలు, న్యూమరాలజీ, లేకపోతే ఈ మధ్య మీరు ఇలాచీలు పర్సులో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, లేకపోతే ఇంట్లో సమస్యలు పరిష్కారం కావాలంటే పేపర్ మీద రాసి అని దాన్ని తగలబెట్టి బూడిదని ఇట్లా యూనివర్స్లోకి వదలాలంట. మళ్ళీ నాకు తెలియదు గ్రావిటేషనల్ ఫోర్స్తో కింద పడుతుందా, యూనివర్స్కి ఎట్లా పోతుందో, ఆ ఎస్కేప్ వెలాసిటీ మళ్ళీ వీళ్ళు మర్చిపోతారు. వీళ్ళే ఐటీ చదివిన వాళ్ళు. కానీ వీళ్ళకి షార్ట్ కట్స్లో ఇంకోటి ఉంది. ఈ మధ్య ఆయన జగ్గి ఏంటంటే ఇన్నర్ ఇంజనీరింగ్ అంట. ఈయన ఇంజనీరింగ్ చదివి ఐటీలోకి వస్తాడు. అరే ఇన్నర్ ఇంజనీరింగ్ అనడం నీ టెక్స్ట్ బుక్లో ఏ టెక్స్ట్ బుక్లో ఉందా? ఆయన ఏదో వాటర్ హ్యాస్ మెమరీ అనగానే ఎస్ ఇట్ హ్యాస్ మెమరీ అని వీళ్ళు ఉరుకుతాం. అరే నీ సైన్స్ ఎక్కడ పోయింది, ఏం చదువుకున్నావు? ఆయన భార్య చనిపోయిన దాని మీదే చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. సో ఇప్పుడు అక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే సార్, వాళ్ళు కూడా ఫేమస్ పర్సనాలిటీని 10 మందిని చుట్టూ తిప్పుకుంటే మిగతా జనం అంతా నమ్మేసేస్తారు. ముందు దానికి తగ్గ ఉంటుంది కదా, సెలబ్రిటీస్ని డబ్బులు ఇచ్చి పిలిపించుకోవాలి, అక్కడ ప్రచారాలు చేయించుకోవాలా, వాళ్ళందరూ వచ్చి సపోర్ట్లు కొట్టి ఆడ చేయగానే ఇంతమంది వేరు కదా, నేను కూడా వెనకాల పడిపోవాలా. ఎనీ ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి, సంపాదించాలంటే ఫస్ట్ అక్కడికి జనం రావాలి. జనం రావాలంటే సెలబ్రిటీలను పిలిపించుకోవాలి. ఫస్ట్ డబ్బులు ఇచ్చానే పిలిపించుకోవాలి. సెలబ్రిటీలను చూసి పిచ్చి వాళ్ళందరూ రావాలి. సో అందుకని ఇలాంటి షార్ట్ కట్స్ ఉండకుండా మనది గొర్రె మెదడు కాదు, వెర్రిగా ఎవరేది చెప్తే దాని ఎమ్మటి పడిపోవద్దు. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. సైన్స్లో మొట్టమొదట ఫస్ట్ నేర్చుకోవాల్సింది దేన్ని మూఢంగా నమ్మరాదు. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. అసలు ఇది ఇప్పుడు కాదండి, 2500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పాడు. పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ, మహామహా గ్రంథాల్లో ఉందని కానీ, మహానుభావులు చెప్పారని కానీ, చివరకు నేను చెప్పినా కానీ దేనిని మూఢంగా నమ్మకు, నీకై నువ్వు తార్కికంగా ఆలోచించుకొని సత్యాన్ని శోధించు అంటాడు. యూ హ్యావ్ టు సెర్చ్. మనం రీసెర్చ్ అనేది సైన్స్లో రీసెర్చ్ ఎందుకు చేస్తారు? సెర్చ్ ఫర్ ద ట్రూత్. వాస్తవం ఏంటిదో సత్యాన్ని ఏం తెలుసుకోవాలి, సత్యాన్వేషణ అనేది జరగాలి. అది లేకుండా నువ్వు సైన్స్ ఎట్లా సాధిస్తావు, నువ్వెట్లా టెక్నోక్రాట్ అవుతావు? నేను చదువుకున్న అయిపోయింది, మీరన్నారు ఉద్యోగం కోసం వస్తారు, డబ్బులు కావాలి, సంపాదన కావాలి, ఇది ఎక్కడికి పోతుంది? డబ్బు సంపాదనతో నువ్వేముంటాయి? నీ వే ఆఫ్ లివింగ్ మారిపోయిన తర్వాత, నువ్వు అసలు అంతా వదిలిపెట్టిన తర్వాత, ఈరోజు మానవ సంబంధాలదే అందశ్రీ అంటాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న. మనుషులు మాయమైపోతే, నీవు మానసికంగా ఎదగకపోతే, నువ్వు ఎంతసేపు ఒక రోబోలాగా తయారైపోతే ఇక ఎటు పోతుంది? అగో గట్టబడి ఇక వాళ్ళెమ్మటి వీళ్ళెమ్మటి ఏలం వెర్రిగా ఇక ఎటు పడితే అటు కొట్టుకుపోడు ఉంటుంది తప్ప, సమాజంలో నువ్వొక మనిషిగా నిలబడ్డం ఎట్లా తయారవుతుంది? అది తయారు కావాలంటే నేను సంపాదిస్తే చాలు అనుకుంటున్నారు. అలాగే సంపాదించిన తర్వాత నేను సంపాదించాను కాబట్టి గొప్పవాడిని అనుకుంటున్నారు. ఈ సంపాదించడం చాలు అనుకునే కదా సమాజంలో సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే నువ్వు అందులో పడి కొట్టుకొని నువ్వు వ్యక్తిగతంగా మానసికంగా దెబ్బతినిపోతావు, మానసికంగా టెన్షన్లు పడతావు. ఈరోజు సమాజంలో ఎంత మానసిక ఒత్తిడి ఉందండి, ఎంత ఆందోళనలు ఉన్నాయి. దాని నుంచి నువ్వు ఏదో షార్ట్ కట్లకు వీడి మూఢత్వంలోకి వెళ్తా ఉన్నావు.
అసలు నువ్వు వెళ్ళాల్సిన పద్ధతుల్లో వెళ్తే దీని అవసరం లేదు కదా. నీ లైఫ్ ఎంత ఆనందమయంగా ఉంటుంది. నేను అదే చెప్తా, అసలు సైన్స్లో ఉన్న ఆనందం ఎందులో ఉంటుందని. మీరు ఒక ఇంద్రధనుస్ని ఇంట్లో ఏర్పాటు చేయండి, పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు. ఒక రెయిన్బోని ఇంట్లో క్రియేట్ చేస్తే అందులో ఉండే ఆనందం ఇంకెక్కడ ఉంటుంది. అసలు సైన్స్కి ఒక ఉదాహరణ చెప్తారు కదండి, ఆర్కిమెడిస్ గురించి చెప్పేటప్పుడు, ఆర్కిమెడిస్ ఆ కిరీటము అది స్టోరీ చెప్పినప్పుడు ఆయన అది ప్లవన సూత్రాల లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ ఆ బాత్రూంలో ఉండి ఆ తొట్టెలో కనుక్కున్న తర్వాత యురేకా అనుకుంటా రోడ్డు మీదకి వెళ్ళాడని యురేకా గురించి చెప్తారు కదా. అంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవి కూడా చూసుకోనంత సోయిలో లేనట్టు పరిగెత్తాడు కదా. దట్స్ కాల్డ్ జాయ్. అది అసలైన ఆనందం, రియల్ జాయ్. ఈ ఈ ఈ ఆనందం మీకు మందు తాగితే రాదు, ఈ ఆనందం మీకు డ్రగ్స్లో రాదు, ఈ ఆనందం మీకు ఏ మూఢత్వంతో రాదు. ఇవన్నీ ఆర్టిఫిషియల్. కానీ సహజమైన ఆనందం మీ లైఫ్ కనుక సైంటిఫిక్ టెంపర్ పద్ధతుల్లో ఉంటే చాలా ఆనందం ఉంటుంది. ఇవాళ చూడండి, మీరు అన్నారు నాకు సంబంధించి డబ్బు లేదు, సమస్యలు ఉంటాయి, థ్రెట్స్ ఉంటాయి, కానీ నా అంత ఆనందమైన జీవనం ఏ మందు తాగే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ కిక్ అంటారే, ఆ కిక్ మనతో రాదు సార్. పని చేస్తే అక్కడ ఆ ఊర్లోకి వెళ్ళాం, దాడి జరుగుతూ ఉంది. ఇక్కడే మెదక్ జిల్లాలో డొక్లంపల్లి అనే గ్రామంలోకి వెళ్ళాం. రాళ్లతో కొడతా ఉన్నారు. ఒక అతన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసి బంధించి ఆయన చంపడానికి ఏర్పాట్లు చేస్తాం. సజీవ దహనాలు నేను ఎంతమంది చెప్పినట్టు. పోలీసులు పోయినరు, మేము వెళ్ళినాము, రాళ్లతో దాడి జరుగుతూ ఉంది. పోలీసులు ఎట్లా అంటే నేను కొంత ఎత్తుగడ చెప్పిన, ఇట్లా పోయి అట్లా పోయి కొంతమంది పక్కకు తప్పించి ఈలోపు ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు యూత్ని పట్టుకొని తయారు చేసుకొని ఇట్లా చేసుకుంటూ ఆ దాడుల మధ్యలోనే చేసుకుంటూ మొత్తం ఒక టీం ఒక గ్రూప్ తయారు చేసుకుని ఆ ఊరోళ్ళని తయారు చేసుకుని ఆడికి వెళ్ళి ఆయన నెత్తుకొచ్చి మేము తీసుకొస్తా ఉంటే రాళ్ళు పడతా ఉన్నాయి. ఒకవైపు తాళ్ళలు కై కట్టుకున్నాము, తలకు తగలకుండా వీపు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఆ మనిషిని కాపాడి వచ్చినాం. చాలదా? నేను డాక్టర్ కాకుండా ఒక ప్రాణం కాపాడినా, లైఫ్లో ఒక్కటి కాపాడితే చాలదా? అట్లా ఎంతమందిని కాపాడినామండి. ఇప్పుడు అదేంటి రైస్ పుల్లింగ్ ఆ మధ్య చూసారు, ఒక డాక్టరే అప్పులు చేసి అది కొని తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. కోట్ల రూపాయలు మోసపోతా ఉన్నారు. అది ఆ ఇన్సిడెంట్ నేను టీవీ ఛానల్లో చూపెట్టిన తర్వాత పబ్లిక్ ఏమనుకుంటున్నాను, నేను డాక్టర్ని కాబట్టి నేనే తెలియగలవాడిని, నేను ఐటీ ఇంజనీర్ని కాబట్టి నేనే తెలియగలవాడిని, నేను లేదా ఒక పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నేను ఇంటెలిజెంట్ని, నేను చెప్పిందే వినాలనే పరిస్థితిలోకి వెళ్ళి ఈ క్వశ్చనింగ్ లేక ఏది నిజం, ఏది కరెక్టు, ఏది రాంగు అని జడ్జిమెంట్ లేకే కదా సార్ ఇవన్నీ జరిగేది. అంతే అంతే నేనే గొప్ప, ఎస్ నీకు నువ్వు గొప్ప, కానీ ఆ గొప్పతనంలో కూడా ప్రశ్నించే తత్వం అనేది చాలా ముఖ్యం. నేను చేసేది కరెక్టా కాదా నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఎవరికి వల్ల ప్రశ్న వేసుకొని ఇది ఎట్లా అనేది. ఇప్పుడు ఆ రైస్ పుల్లింగ్ కానీ లేకపోతే ఏంది శంకు ఇట్లా అని ఇట్లాంటి పేరుతో లక్షల రూపాయలు మోసపోతూ ఉన్నారయ్యా అని కొనుక్కోవడానికి. ఇప్పుడు ఆధునికమైన మూఢత్వం ఇది, యూట్యూబ్ ఛానల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకోటి పెరిగింది. సో వాడు వీడియో చేసి పెడతాడు. ఆ మధ్య ఏంది నిమ్మకాయ ఇట్లా లే 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 అప్ అప్ అంటే పైకి లేస్తుందంట. ఎట్లా లేస్తుంది ఏందని నువ్వు ఆలోచించొద్దు. దాంతో లక్షల రూపాయలు పెట్టి మోసపోయిన వాళ్ళు నేను ఛానల్లో ఈ వీడియోస్ ఇవి పెట్టిన తర్వాత చూసి నాకు చాలామంది ఫోన్లు చేయడం, ఎక్కడన్నా పోతే కూడా సార్ మేము మన 4 లక్షలు ఇట్లా మోసపోయినాం, లేకపోతే ఇట్లా మాట్లాడుకున్నాం, ఈలోపు మీ వీడియో వచ్చి ఇది చేసినాం, అందువల్ల మేము చూసి మేము ఆగిపోయినాం సార్ పోలేకపోతాం అంటే చాలదా అంటే ఆనందం. కొంతమందిని మీరు కాపాడితే వచ్చే అది. సో అందుకనే జాయ్ఫుల్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది అంటాడు, అది పెద్ద మోసం, చీటింగ్ లైఫ్ అది. బట్ నువ్వు బ్రతకాలంటే సైన్స్ ఆఫ్ లివింగ్ తెలుసుకోవాలి. జాయ్ఫుల్ లివింగ్ అంటే ఏంది, హ్యాపీనెస్ అంటే ఏంది, హ్యాపీనెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సార్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటుంది కదా, తయారు చేస్తున్నారు కదా. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మీరు 1 2 3 4 5 ఏ దేశాలు ఉన్నాయి చూడండి, 10 పైన ఉండే టాప్ 10 దేశాలు రిలీజియాసిటీ ఎక్కువ ఉన్న దేశాలు ఉంటాయా తక్కువ ఉన్న దేశాలు ఉంటాయా? తక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి. మీరు అరబ్ కంట్రీస్ రిలీజియస్గా ఉంటాయి చూడండి, అక్కడ ఉంటుందా? ఇండియా రిలీజియస్గా ఉంటుంది, కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ రిలీజియస్గా ఉంటాయి, కానీ రిలీజియస్గా లేని యూరోపియన్ కంట్రీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? ఈ దేశాలు, మన ఇండియా ఎక్కడుంది హ్యాపీనెస్ ఇండెక్స్లో? పాకిస్తాన్ ఎక్కడుంది? సౌదీ అరేబియా ఎక్కడుంది? బంగ్లాదేశ్ ఎక్కడుంది? చివరిలో ఉండి ఉంటాయి సార్. సో అందుకని హ్యాపీనెస్ అనే దానికి అర్థం తెలుసుకోవాలి మనం. హ్యాపీనెస్ అంటే మన దేశం మత్తులో పడిపోయి పండుకోవడం కాదు, మత్తు హ్యాపీనెస్ కాదు. మన మాధవ మేధస్సు ఎప్పుడు నిరంతరం చైతన్యంలో ఉండాలా, అది నిరంతరం ఉత్తేజితమై ఉండాలి. ఇక్కడ నిరంతరం రసాయనిక చర్యలు జరుగుతూ ఉండాలి. రసాయనిక చర్యలు జరగకుండా పండబెట్టడం దాని పని కాదు.
అది జరుగుతూ ఉండాలంటే నువ్వు సామాజిక కార్యాచరణ, మనం సమాజంలో ఏ విధంగా కలిసిమెలిసి పనిచేస్తాము సమాజంలో, ఎందుకంటే మనుషులు ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే నేను ఒక్కడిని మీరు అన్నారు కదా, నేను ఒక్కడిని నా సంపాదన నేను అంటే కుదరదండి. ఇది నేను తయారు చేసింది కాదు, ఇది నేను తయారు చేసింది కాదు, నా తిండి నేను తయారు చేసుకుంది కాదు, నేను పండించింది కాదు, నా నీళ్లు నేను తయారు చేసుకుంటే రాలేదు. అవి కొన్ని వేల మంది శ్రమజీవుల శ్రమ ఉంటుంది, కోట్లాది మంది శ్రమజీవుల శ్రమ ఉంటుంది. ప్రతి దానికి మనం ఇతరుల మీద ఆధారపడి ఉంటాం. అందుకే మనం సంఘజీవులం, సామాజిక జీవులం. సో ఈ సామాజిక కార్యాచరణ మన కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. అది మన భావాల్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ భావాలు భారత రాజ్యాంగంలో ఉన్న స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇది అంబేద్కర్ అందుకే పెడతాడు చాలా సైంటిఫిక్గా. అంబేద్కర్ చెప్తాడు, జ్ఞానం అనేది ప్రశ్నించే తత్వం లేకపోతే, సందేహోల్లాసం లేకపోతే, ప్రతిదాని పట్ల సందేహం, అనుమానం, ప్రశ్న ఇది రాకపోతే జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోతే మానవ ప్రగతి లేదంటాడు. అందుకే ఆయన దీంట్లో నుంచే మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం అనే భావజాలం మనలో వస్తుంది. అది రావాలంటే మనకు ఆ సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది. ప్రశ్నించే నేచర్ని చిన్నప్పుడే చంపేస్తున్నాం సార్. చిన్నపిల్లవాడికి సహజంగా క్వశ్చనింగ్ ఉండిద్ది, ప్రతిదీ అడిగి తెలుసుకోవాలని ఉండిద్ది. నువ్వు నోరు మూసుకో, చెప్పింది చెయ్యి ఇనేది మనం అక్కడే వాళ్ళని అలా ట్రైన్ చేస్తున్నాం. ఇక ఎలా ప్రశ్నించగలుగుతాం అంటే కరెక్ట్ మీరు అన్నది. అంటే చిన్నప్పుడు ఏమైందంటే పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తారు. చాలా ప్రశ్నలు వేసినప్పుడు వాస్తవంగా మనకు సమాధానం తెలియక వాళ్ళ నోరు మూసుకోమంట. నీకు తెలియకపోతే నాకు తెలియదు, నువ్వు ప్రశ్నలు వేస్తూనే ఉండు అనాలి తప్ప, మనకు తెలియక వాళ్ళ మీద మన పెత్తనం, మన అహం, ఈగో దెబ్బతింటుంది. నాకు తెలియదని నేను ఒప్పుకుంటానా? పిట్టే ఎగురుతుంది, పిల్లి ఎందుకు ఎగరదు అంటాడు. పిల్లి ఎగురుతుందా, నోరు మూసుకో అంటావు. పిల్లి ఎందుకు ఎగరదు? ఇట్ ఇస్ అ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వేసుకుంటే దానికి సమాధానం ఎత్తుకుంటే నెక్స్ట్ ఆయనే సైంటిస్ట్ అవుతాడు. మీరే చెప్తారు. అది ఎనక్డోట్ కావచ్చు, పిట్టకథ కావచ్చు, నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుంటే పండు కింద పడ్డది, ఎందుకు పోలేదని ప్రశ్న వేసుకున్నాడు. సైన్స్లో పిచ్చి ప్రశ్న ఉంటుందా? నువ్వు ఎందుకు నోరు మూపిస్తావు ప్రశ్న అంటే మీకు భయం, అందుకని పిల్లలు నోరు మోపిస్తారు. అదే అక్కడే కాదు, మీరు తల్లిదండ్రులు, సమాజమే కాదు, స్కూల్కి పోతారు. మన స్కూల్లో పోతే ఫస్ట్ జరిగే పని ఏందండి? నేను ఎప్పుడు అదే అడుగుతా. మన స్కూల్లో చదువంతా రివర్సల్ నేర్పుతా అన్నారు. ప్రశ్న ఎవరు అడగాలి? తెలియని వాళ్ళు అడగాలి. తెలుసుకోవడానికి ఆ జిజ్ఞాసతో ప్రశ్న అడగాలి. నీకు అన్నీ తెలిసి, సార్ అన్నీ తెలిసి ఎగ్జామ్ రాసి టీచర్ జాబ్ వచ్చి ఇప్పుడు నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలి. ఏ సమాధానం? టీచర్ చెప్పిన ప్రశ్నకి టీచర్ చెప్పిన సమాధానం, ఆ పుస్తకంలో ఉన్న సమాధానం, నేను దాన్ని నోట్స్లో రాసుకొని బట్టి యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్కి ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే మార్కులు వస్తాయి. ఇది ఆ సైన్స్? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ లెర్నింగ్ సైన్స్? అట్లా నేర్చుకున్నాక ఇట్లా టెక్నోక్రాట్స్ తయారు కాక ఇంకేం తయారవుతారు? అక్కడ కూడా ప్రతి క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఉండాలి. క్వశ్చనింగ్ నేచర్ని సమాజం ఎట్లా చంపేస్తుందో మన తరగతి గది కూడా పీక విసికి చంపిక నువ్వు చదివే ఏం లేదు. మన చదువు ఎట్లా నేర్పుతాం? నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వేం అడగొద్దు, నీ బుర్రను ఓపెన్ చేస్తాం. మొత్తం మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంతా డంపింగ్, ఒక చెత్త కుప్ప కుండీలో కనుక ఎట్లా నింపుతావో నీ బుర్రంతా నింపి మూసినావు. వాళ్ళ నుంచి నా ప్రశ్నకి సమాధానం బయటికి ఇదే కదా నువ్వు నేర్పే చదువు. బట్టాలే రాయాలి ఎగ్జామ్. ఈ చదువు నేర్చుకున్నాక ఇక అంత ఆమె కాలేజీ వైస్ ప్రిన్సిపల్ అయితే ఏంది, ఆయన కాలేజీ ప్రిన్సిపల్ అయితే వాళ్ళ బిడ్డల్ని డంబెల్స్తో కొట్టి చంపక ఆత్మ తిరిగి వస్తుంది. పెద్ద బిడ్డను చంపినాక చిన్న బిడ్డను చంపినాకంట పెద్ద బిడ్డ నన్ను చంపు, నేను పోయి ఆ చెల్లె ఆత్మను తీసుకొస్తా. ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది? మానవ ప్రగతి ఎటు వెళ్ళాలండి? మనము ముందుకు అడిగేస్తామా, మళ్ళీ వెనక్కి అడిగేస్తామా? ముందుకు అడిగేయాలి కదా సార్. ఇప్పుడు మన వెనక్కి వెళ్ళే ప్రయత్నాలు ఏంది ఇది? కాబట్టి ఇట్లాంటి చదువులు నేర్చుకున్నాక అందరూ ఆలోచించండి, మనం నేర్చుకున్న చదివేంది? వాట్ ఈజ్ మెథడ్ ఆఫ్ సైన్స్, వాట్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్, వాట్ ఈజ్ మెథడ్ ఆఫ్ ఇంజనీరింగ్? ఇవి కదా మనం నేర్చుకోవాల్సింది. దుత్తమైన సూత్రం బట్టి దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతా అంటే ఇంకేమవుతుంది? అందుకే మీరు చూడండి, ఈరోజు సమాజంలో చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. పేక మేడల్ని కడతా ఉన్నాం మనం. ఇవి ఏమాత్రం గాలి వచ్చిన సునామీ కాదు, తుఫాను అవసరం లే, చిన్న గాలి వస్తే కూలిపోతాయి. అందుకే మన వాళ్ళు ఇంత మానసిక ఆందోళనలో ఉన్నారు. సూసైడ్స్ లేకపోతే గందరగోళాలకు గురై ఇబ్బందులు పడిపోయి అసలు వాళ్ళు వెళ్తున్న డిప్రెషన్ ఇంకా మామూలు ఎండ్లకి వెళ్ళదు. చిన్న సమస్యని పరిష్కరించుకోలేకపోవడం, రెండు పేషెన్సీ కూడా లేకపోవడం వల్ల రిలేషన్షిప్లో ఈజీగా బ్రేక్ అయిపోతా ఉంది. అంటే పేషెన్సీ ఒకటి, రెండోది ఈగోస్. నువ్వు సైంటిఫిక్ టెంపర్లో యాటిట్యూడ్ గురించి చెప్పేటప్పుడు ఇవే కదా.
హానెస్టీ, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఏందండి? హానెస్టీ, తరువాత హ్యాపీనెస్, తరువాత మనము సమాజంలో ఎలా కలిసిమెలిసి జీవించాలి, ఇవన్నీ నేర్చుకున్నాక నేను చెప్పిన సమానత్వం, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం ఇది ప్రతి మనిషికి ఉంటుంది. సో నీకు ఆ కార్డియల్ రిలేషన్స్, ఆ ఫ్రాటర్నిటీ రిలేషన్స్ మన మధ్యలో ఉన్నాయి అనుకోండి, నువ్వు ప్రతి ఒక్కరి స్వాతంత్రాన్ని నువ్వు గౌరవించడం నేర్చుకున్నావు అనుకోండి, నీకు ఈగో ఎందుకు ఉంటుంది? ప్రతి మనిషి సమానం అనుకున్నప్పుడు ఈగో ఉండడానికి అవకాశం లేదు. సైన్స్ అదే చెప్తుందిగా, ఎవరికైనా సేమే కదా. సో ఎవరమైనా అందరం ఒకటే కదా, అన్ని సేమ్ సమాన క్రోమోజోమ్సే ఉంటాయి కదా మన. సో ఒకళ్ళకి ఎక్కువ క్రోమోజోమ్స్ ఉండి ఇంకొకళ్ళకి ఎక్కువ తక్కువ క్రోమోజోమ్స్ ఉండగా ఎవరి కణాలన్నీ అట్లుంటే మనం మనుషులంగా వేరే జీవి అయితే. నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి నేను ఎక్కువ, నాకు ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ, నాకు ఎక్కువ సంపాదన ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఆస్తులు ఉంది. అసలు ఇన్ని ఉన్న మీరు ఎవరికి వాళ్ళుగా లెక్కేసుకోండి. ఈరోజు పద్మశ్రీ వనజీవి రామయ్య గారు ఉన్నారు. నిన్ననే మనందరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకున్నాం. పద్మశ్రీ వనజీవి రామయ్య గారు ఉన్నారు. ఆయనకు డబ్బు లేదు, ఆస్తి లేదు, చదువు లేదు. కానీ ఈరోజు ఆయనని భారతదేశం అంతా ఆయన పేరు చెప్తే గర్వంగా తలెత్తుకుంటుంది. ఎందుకని? ఆయన ఒక్క మనిషి ఎంత అడవిని పెంచాడు. ఇప్పుడు ఈ వయసులో ఆయన హెల్త్ బాగాలేదు, 40 కిలోల విత్తనాలు సేకరించి పెట్టుకున్నాడు వాన రాగానే అడవిలోకి వెళ్ళి నాటడానికి. మీ చదువు ఎక్కడికి వెళ్తుంది? నీ డబ్బు ఎక్కడ తూగుతుంది? ఆయనతోటి కొలవండి. వనజీవి రామయ్య గారిని ఒక దగ్గర వేయండి, మీ చదువుని మీ డబ్బుని ఒక దగ్గర వేయండి. ఏది తారాసులో పైకి లేస్తుందో చూసుకోండి. మీరు ఎక్కడ ఉంటారో చూసుకోండి. మీరు ఎంత తేలిపోతారో దాని ముందు తేల్చుకోండి. ఒక్కటి కాదు, ఎన్ని వందల ఉదాహరణలు చెప్పాలి మనం. ఎందుకని మనం ఇవాళ దాకా కొమరం భీం తలుచుకుంటాం? ఎందుకని మనం గాంధీని తలుచుకుంటాం? ఎందుకని సుభాష్ చంద్రబోస్ని తలుచుకుంటాం? ఎందుకని భగత్ సింగ్ని తలుచుకుంటాం? భగత్ సింగ్ తలుచుకుంటే మన రక్తం ఎందుకు ఉప్పొంగుతుంది? మనందరి కోసం పనిచేశారు సార్ వాళ్ళు, మనందరి ఫ్రీడమ్ కోసం పనిచేశారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను అనేది ఏంటంటే, మనము ఈ డబ్బు, సంపాదన, పేరు, కీర్తి ఇవన్నీ ఒక దాంట్లో వేయండి. నీ వ్యక్తిగతమైన జీవితంలో వ్యక్తిగతమైన ఆనందం అన్న ఉండాలిగా. అదేందో రేసులో పరిగెత్తినట్టు పరిగెత్తి లైఫ్ అంతా పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తి ఆఖరికి ఏమవుతుంది? లైఫ్లో ఆలోచించుకోండి, ఆఖరికి ఏమవుతుంది? తీసుకెళ్ళి మిమ్మల్ని మీ పిల్లలు ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తారు. డబ్బులునే కదా 20,000, నువ్వు సంపాదించిన డబ్బు ఉంది, తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. సామాజిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు, మనిషికి మధ్య ఉండే అనుబంధాలు ఇవన్నీ కూడా సైంటిఫిక్గా హేతుబద్ధంగా ఆలోచిస్తే దొరుకుతాయి. అందుకే హేతువాదులు, మానవవాదులు, సైంటిఫిక్గా జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో భౌతికవాదులు, వాళ్ళ మధ్యలో ఉండే ఆ కార్డియల్ రిలేషన్స్, ఆ ఫ్రాటర్నిటీ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మిగతా వాళ్ళలో ఉండవండి. ఫ్రాటర్నల్ రిలేషన్స్, ఆ సౌభ్రాతృత్వము, అది ఒక మనిషిని గౌరవించడం, మనిషిని అర్థం చేసుకోవడం, ఆ మనిషి మధ్యలో ఒకరినొకరు అవగాహన కల్పించుకుంటూ, ఒకరినొకరు కలిసి ఉంటూ, కలిసిమెలిసి జీవించడం అనేది ఎప్పుడైతే అలవాడుతుందో అప్పుడు ఇవన్నీ ఉండవు. కాబట్టి మనం ఆలోచించాల్సింది, నా వే ఆఫ్ లివింగ్ ఏంటి? ఈజ్ ఇట్ సైంటిఫిక్ ఆర్ నాట్? ఇది ఒక్క క్వశ్చన్ వేసుకోండి, అప్పుడు సైంటిఫిక్ వే ఆఫ్ లివింగ్ అంటే ఏందో అర్థమవుతుంది. ఆ సైంటిఫిక్ వే ఆఫ్ లివింగ్ కనుక ఉంటే మీ అంత ఆనందమయంగా ఎవరూ ఉండరు, మీ కుటుంబం అంత ఆనందమయంగా ఏ కుటుంబం ఉండదు. నిరంతరం ఆనందంగా ఉండొచ్చు. ఆనందంగా ఉండొచ్చు, సమాజంలో నువ్వు ఒక మనిషిగా నిలబడవచ్చు, ఈ సమాజ ప్రగతిలో నీ వంతు పాత్రను నువ్వు నిర్వహించవచ్చు, మానవ వికాసంలో నీ వంతు పాత్రను నువ్వు నిర్వహించు. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు సమాజం ఇంకా ఉన్నతమవుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి అంటే ఆధిపత్యంలో అగ్రగామి అనుకుంటున్నారు, అలా కాదు. మిగతా దేశాలన్నిటికంటే కూడా ఒక సైంటిఫిక్ మానవులుగా ఉన్న సమాజంగా మనం మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలబడగలుగుతాం. దీని తర్వాత ఒక ప్రశ్న అడుగుతా సార్, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కొంత డెమోక్రటిక్ అప్రోచ్ వచ్చింది. యాక్చువల్గా ఈ సోషల్ మీడియాని, ఇంటర్నెట్ని కొంతమంది ఇవి భూత వైద్యం కన్నా ప్రమాదం అని చెప్తున్నారు, అని మాట్లాడుతున్నారు ఈ సోషల్ మీడియాని. వాస్తవానికి సోషల్ మీడియా వల్ల డెమోక్రటిక్ అప్రోచ్ వచ్చింది. ఇప్పుడు మీలాంటి వారికి వాయిస్ వచ్చింది, ప్రతి వాళ్ళకి వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించే సందర్భం వచ్చింది. అదే మెయిన్ మీడియా ఉన్నంతకాలం మెయిన్ మీడియా వాళ్ళు చెప్పిందే, వాళ్ళు ప్రజెంట్ చేసిందే నిజమని నమ్మటం తప్ప మిగతా సొసైటీని చూడలేరు. మిగతా సైన్స్ని కానీ, టెక్నాలజీని కానీ, ఐడియాలజీని కానీ ప్రజల దాకా వెళ్ళలేదు అసలు.
సో ఇంత డెమోక్రటిక్ అప్రోచ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు సార్? అంటే ప్రభుత్వము ప్రతిదాన్ని నియంత్రించాలని చూస్తుంది. అది రాజ్యాంగంలో రాసుకున్న స్వాతంత్ర భావ ప్రకటన స్వేచ్ఛకి వ్యతిరేకమైంది. నియంత్రణ అంటే మరీ దేశ ప్రయోజనాలకు ప్రమాదం కలిగితే అట్లాంటప్పుడు నియంత్రించాలి. కానీ మానవ వికాసంలో మానవ మేధస్సు పాత్ర చాలా గొప్పది. అది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రమాదం అని ఎందుకు అంటారు అన్నప్పుడు నాకు ఒకటి అర్థం కాదు. ఎప్పటికీ చాలా ప్రమాదము, ఇంకా చాలా చెప్తారు. మీరు సోషల్ మీడియా దగ్గర అసలు టెక్నాలజీ ప్రమాదం అంటారు. అణుబాంబు ఉంది కాబట్టి ఈరోజు మా మీద వేయగలిగినారు, నీ సైన్స్ డెవలప్ అయింది కాబట్టి ఇంత ప్రమాదం ఉంది అంటే ఆయనకు మాత్రం మళ్ళీ సైన్స్ టీవీ కావాలి, ఫోన్ కావాలి, ప్రతిదీ ఇంట్లో గ్యాస్ ఉండాలి, ఇవన్నీ సైన్స్ ఇచ్చిందని అనుకోడు. సో అట్లా అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సైన్సు ఈ విశ్వం గురించిన సత్యాలని సూత్రాలుగా మనకి తెలియజేస్తుంది. సో విశ్వంలో ఉండే సత్యాలు మనకి ఒక సూత్రం, ఇది సైన్స్ సూత్రం అని చెప్తుంది. ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని టెక్నాలజీ తయారవుతుంది. ఈ టెక్నాలజీని ఎలా వాడాలనేదే సైంటిఫిక్ టెంపర్. ఈ టెక్నాలజీని, సైన్స్ని, ఈ రెండింటిని మన మానవ వికాసానికి, మొత్తం పర్యావరణానికి, ఈ విశ్వంలో మనం ఉన్నంత వరకు ప్రకృతికి మేలు చేసేటట్టు ఎలా వినియోగించుకోవాలనేది సైంటిఫిక్ టెంపర్. ఎందుకంటే ఒక కత్తి, సైన్స్ ఇచ్చిన సూత్రం ఆధారంగా టెక్నాలజీ కత్తి అనే సాధనాన్ని తయారు చేసింది. ఈ కత్తి అమ్మ చేతిలో ఉన్నప్పుడు మనం భయపడం, కట్టుకొస్తుంది, మన పండ్లతో వస్తాయి, లేకపోతే కూర అయి మన ఆకలి తీరుతుంది, పోషకారం వస్తుంది. ఇదే కత్తి ఒక బార్బర్ చేతిలో ఉండి ఇక్కడ పెడతాడు, హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తే ఇక్కడ పెట్టినా నువ్వు భయపడవు. ఇదే కత్తి ఒక ముంజలు నరికే ఆయన చేతిలో ఉండి ఇట్లా కొడతాడు, కొబ్బరి బొండాలు నరికేట ఆయన కూడా కొడతాడు, భయపడం. అదే కత్తి ఒక డాక్టర్ ఇక్కడ పెట్టి పొట్టకొస్తాడు, గుండెకి వస్తాడు, అన్నీ వస్తారు, భయపడం. కానీ అదే కత్తి ఒక వీధి రౌడీ చేతిలో ఉంటే భయపడ. సో సోషల్ మీడియా అయినా ఏ మీడియా అయినా దాన్ని వాడేది ఎవరు, ఏ ప్రయోజనం కోసం వాడుతున్నారు, వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఉందా లేదా అనేది ముఖ్యం తప్ప ఫోన్ వాడొద్దు అంటారు. అరే ఫోన్ వాడకపోతే ఈరోజు సోషల్ మీడియాకి ఎంత, అరే ఫోన్ వాడి పిల్లలు చెడిపోతారు, మనం మాత్రం ఫోన్ వాడుతూ ఉంటాం. అంటే బ్లేమ్ మనం ఫోన్ని చేస్తాం, బ్లేమ్ మనం సోషల్ మీడియాని చేస్తాం, బ్లేమ్ మనం టెక్నాలజీని చేస్తున్నాం. అసలు బ్లేమ్ చేయాల్సింది ఇది, నీ మెథడ్ని ఎలా ట్రైన్ చేసావు నువ్వు, సైంటిఫిక్ టెంపర్ ఉందా లేదా. సో ఈ సోషల్ మీడియాని కూడా ప్రభుత్వము మానవ వికాసానికి ఉండేటట్టు చేయాలి. కొన్నిటిని బ్యాన్ చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు అశ్లీలం, అసభ్యతను పెంపొందించేవి ఉంటాయి, లేకపోతే హింసని, అంటే బాంబులు ఎలా తయారు చేయాలి, ఇంకోటి ఎలా అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని బ్యాన్ చేయాలి, ఖచ్చితంగా వాటిని బ్యాన్ చేయాలి. సమాజానికి నష్టం చేసే అంశాలని, మానవ ప్రగతికి విఘాతం కలిగించే వాటిని ఖచ్చితంగా అలాంటివి లేకుండా చూడాలి. కానీ మానవ మేధో వికాసం జరగడానికి భావ ప్రకటన స్వేచ్ఛకు తోడ్పడేది మానవ హక్కులు, భారత రాజ్యాంగాన్ని ఏవైతే చెప్పిందో ఆ స్ఫూర్తిని కాపాడే అంశాలన్నిటినీ కూడా ప్రభుత్వాలు వాటిని ప్రొటెక్ట్ చేయాలి, మరింత ఎక్కువగా ప్రజలందరి దగ్గరికి అందుబాటులోకి తీసుకురావాలి. మనం అనుకుందే సైన్స్, ఈ సైన్స్లో ఈరోజు తయారైన ఈ సైన్స్లో ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క మానవుల ఆలోచన, శ్రమ ఉంటుంది, ప్రతి ఒక్కరిది ఉంటుంది, అదేదో కొంతమందిది కాదు. సైన్స్ బై ఆల్, మా విజ్ఞాన దర్శిని స్లోగనే అది, సైన్స్ బై ఆల్. ఈ సైన్స్ ఫలాలు మానవాళి అందరికీ చేరాలి, ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకో కొంతమందికో పెత్తనం చేసే వాళ్ళకో కాదు, ప్రతి ఒక్కరికి చేరాలి. సైన్స్ ఫర్ ఆల్, సైన్స్ బై ఆల్, సైన్స్ ఫర్ ఆల్. సో ఇది జరిగినప్పుడు సమాజం సైంటిఫిక్గా ఎదుగుతుంది. సో అప్పుడు మన మానవ వికాసం, సమాజ ప్రగతి. సైంటిఫిక్ టెంపర్ అంటే ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు అర్థమైంది సార్. సైన్స్ టెక్నాలజీ ఉంది, దాన్ని ఎంత పాజిటివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఆ టెంపర్ మనం అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సమాజ ప్రగతికి, మానవ వికాసానికి సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకోవడమే సైంటిఫిక్ టెంపర్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక వర్డ్లో. కరెక్ట్ సార్. ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రతి వాళ్ళకి డెవలప్ అవ్వాలి, అర్థం చేసుకుంటే దాన్ని నెగిటివ్ సైడ్ వెళ్ళనీయకుండా నెగిటివ్ సైడ్ తీసుకెళ్లే వాళ్ళని కంట్రోల్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నన్ను సోషల్ మీడియాలో రకరకాలుగా దూషిస్తారు, బెదిరిస్తారు. నాకు వాళ్ళ మీద ఎందుకు కోపం రాదండి? వాళ్ళ అజ్ఞానం సార్. నాకు ఎందుకు కోపం రాదు? నేను సైంటిఫిక్ టెంపర్తో ఉన్నా, వాళ్ళ ఆలోచన స్థాయి అక్కడ ఉంది అనుకుంటున్నా, అంతకంటే వాళ్ళ మెదడు ఎదగలేదు. దానికి నేను బీపీ పెంచుకొని నేనేదో అయిపోను కదా. కాకపోతే వాదన అది జరుగుతుంది, అది వేరు. కానీ కోపం ఎందుకు రాదు?
వే వే మనం ఎట్లా జీవిస్తున్నాం ఏమిటి అనేది చాలా ముఖ్యమైన అంశం. దీనికి మళ్ళా మీరు అంటే నేను మీడియాలో అంత సైన్స్ చెప్పకూడదు కానీ మెదడులో జరిగే రసాయనిక క్రియలు ఎట్లుంటాయి, హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి, ఒక ఆనందాన్ని కలిగించే హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి, మనం ఏ రకమైన యాటిట్యూడ్తో ఉన్నప్పుడు రిలీజ్ అయితే, ఒక కోపం వచ్చి బీపీ పెరిగినప్పుడు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఏ రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మళ్ళీ అదొక సైన్స్, అదొక దానిలోకి వెళ్తాయి. సో మన బ్రెయిన్లో జరిగే ఏ రసాయనిక చర్యల వల్ల ఏమి రిలీజ్ అయ్యి మనల్ని ఎట్లా ఒక ఆనందాన్ని ఎట్లా కలుగజేస్తాయి, కోపాన్ని ఎట్లా కలుగజేస్తాయి, బాధను ఎట్లా దుఃఖం ఎలా, ఇవన్నీ కూడా చాలామంది ఇంకొకటి ఏంటంటే అసలు సైంటిఫిక్ టెంపర్ లోపం వల్ల ఇంకోటి ఏంటంటే ప్రధానమైనది చాలామంది ఏమనుకుంటామంటే హార్ట్ అనుకుంటారు. నా హృదయం వాడు ఒక లవ్ ఫెయిల్యూర్ అయిపోగానే హృదయం బద్దలైపోయింది. లేకపోతే ఇక సినిమా పాటలు అదే ఉంటాయి కదా, హృదయం అనే కోవెల, లేకపోతే హృదయం ఎక్కడుందో నీ చుట్టూ తిరుగుతుందో అలా. అరే హృదయం ఎవరి చుట్టూ ఎందుకు తిరుగుతుంది నాకు అర్థం కాలే. సింపుల్గా మన చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది హృదయం హార్ట్ లవ్ అనగానే హార్ట్ సింబల్ వేస్తారు. ఒకటేనండి, హార్ట్ ఈజ్ సింపుల్ బ్లడ్ పంపింగ్ మజిల్ మిషన్, అంతకంటే ఎక్కువేం కాదు. దాని పని 24 గంటలు నీ శరీరంలో ప్రతి భాగానికి రక్తాన్ని పంపు చేయడం తప్ప నీ కోపం, నీ బాధ, నీ దుఃఖం, నీ ఆనందం, నీ సంబూరం, నీ సంతోషానికి దీనికి ఏం సంబంధం లేదు. నథింగ్. ఉన్నదంతా బ్రెయిన్లోను. కాకపోతే ఈ బ్రెయిన్లో జరిగే రసాయనిక చర్యల వల్ల నీకు ఏదైనా కోపం, ఆవేశం కలిగి ఇంకేదైనా రసాయనిక పదార్థాలు విడుదలైతే దాని ప్రభావం గుండె మీద ఉంటుంది. సో గుండె అది నిమిషానికి యావరేజ్న 72 సార్లు కొట్టుకోవడం తప్ప దానికి అంతకంటే వేరే ఏమి లేదు. ఆ కొట్టుకోవడంలో తేడా వస్తే నీ బాడీ మొత్తం దెబ్బతింటుంది తప్ప దాని పని బ్లడ్ పంపింగ్ తప్ప ఇంకోటి కాదు. మెదడు గురించి మీరు అర్థం చేసుకోండి. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్లు, ఇంకో ఇంజనీరింగ్లు, ఈ సూడో సైన్స్లు, వీటన్నిటికీ దూరం. ఈ మధ్య ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిందండి. ఎంత డెవలప్ అయిందంటే ఈరోజు టెక్నాలజీ మన జీవితంలోనే కాదు శరీరంలో భాగమైంది. ఈరోజు చూడండి, ఇది నాకు కళ్ళకి కనపడడానికి వాచ్, బట్టలు, హార్ట్కి పేస్ మేకర్, రకరకాల డివైజెస్ మన భాగంలో మన శరీరంలో పార్ట్ అయిపోతుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈరోజు మూఢత్వాన్ని పెంచడానికి కూడా వాళ్ళకు కూడా సైన్స్ అనే పదం వాడకపోతే నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు జ్యోతిష్యులు కానీ వీళ్ళు కానీ సైన్స్ పదం వల్ల జోడించకపోతే జనం నమ్మరు. కాబట్టి వాళ్ళు సైన్స్ని దాన్ని జొప్పించుకొని మూఢత్వానికి సైన్స్ని కలిపి సూడో సైన్స్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సూడో సైన్స్ని జగ్గి వాసుదేవ్ ప్రచారం చేసేది మొత్తం సూడో సైన్స్, బాబా రామ్దేవ్ ప్రచారం చేసేది మొత్తం సూడో సైన్స్. ఇలాంటి సూడో సైన్స్ని చాలామంది ఇప్పుడు వీళ్ళెవరు క్రిస్టియన్ పాస్టర్ స్వస్థత కూటముల పేరుతో ప్రచారం చేసేది, ఈ సిరాజులు, ఇంకా రకరకాల వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో వాళ్ళు ప్రచారం చేసే సూడో సైన్స్. సో అంటే ఖురాన్లో ఇది ఉంది. ఈ సైన్స్ అప్పుడే చెప్పింది తెలుసా, సైంటిస్టులకు తెలియని 9 సైన్స్ సూత్రాలు ఖురాన్లో ఉన్నాయి. ఇది బైబిల్లో నుంచి ఎడిసన్ బల్బు తయారు చేసింది. బైబిల్ చదివి నువ్వు తయారు చేయి, ఛాలెంజ్ కదా, నువ్వు తయారు చేయి అంటే. ఇవన్నీ సూడో సైన్స్ని సైన్స్గా ప్రచారం చేసే ఒక ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఉంది. మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఆక్సిజన్ పిలిచి ఆక్సిజన్, గోమూత్రం తాగితే క్యాన్సర్ తగ్గుతుంది. మొన్ననే ఏం చెప్పారు, గోమూత్రంలో 14 రకాల హానికరక బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఇక ఎట్లా క్యాన్సర్ తగ్గుతుంది అంటే. ఇట్లాంటి సూడో సైన్స్ని ప్రచారం ఇది ప్రభుత్వాలు చేస్తున్నాయి, పాలకులు చేస్తున్నారు. ఈ మధ్య ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని సూడో సైన్స్ కాంగ్రెస్గా మార్చారు. మన రామకృష్ణన్ అయితే అది ఇండియన్ సర్కస్ కంపెనీ, సైన్స్ కాంగ్రెస్ కాదు అన్నాడు. సో అలాంటి సూడో సైన్స్ని కూడా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరన్న దాంట్లో సోషల్ మీడియాలో మనం గమనించాల్సింది, సోషల్ మీడియాలో కూడా మీరు అన్నట్టు డెమోక్రటైజ్ అయింది. చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తూ ఉంది. ఇంటర్నెట్ వచ్చి గూగుల్ కొట్టగానే దొరుకుతూ ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది. సో ఇంకా అనేక అంశాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేసేది మళ్ళా మనుషులే తప్ప ఇంకొకటి కాదు. ఈ మనుషులు సైంటిఫిక్ టెంపర్ లేని వాళ్ళు సూడో సైన్స్ని కానీ మూఢత్వాన్ని కానీ ఇందులో డంప్ చేస్తుంటారు. ఈ ఇన్ఫర్మేషన్లో అంతా కరెక్ట్ కాదు, ఇంటర్నెట్లో చెప్పినా సోషల్ మీడియాలో చెప్పినా. సో మనం ప్రతిదాన్ని సైంటిఫిక్ టెంపర్తో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్, అది గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా ఈరోజు
సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించే వాళ్ళ చేతిలో చాలా ప్రధానమైన సాధనంగా ఉంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మూఢత్వాన్ని పెంపొందిస్తుంది కాబట్టి. అదే సందర్భంలో సోషల్ మీడియాలో వచ్చినా, మెయిన్ మీడియాలో వచ్చినా, ఇంటర్నెట్లో వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాట్‌జీపీటీ ఇంకా కొత్త కొత్త ఏ ప్లాట్‌ఫామ్స్ వచ్చినా కూడా వాటన్నిటిలో ఉంది. నిజమా కాదా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇదే టెక్నాలజీలో చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని వాడుకోండి. ప్రతిదాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే తప్ప దేనిని మూఢంగా నమ్మకండి. చాలా వివరంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇప్పుడు వరకు చాలా అంశాలు తీసుకున్నారు. బాబాలు చేసే మోసాలు ఏంటి, అలాగే వివిధ సందర్భాల్లో వివిధ ఆర్గనైజేషన్స్ చేసే మోసాలు ఏంటి, వీటన్నిటిని బయట పెట్టేశారు. ఆల్రెడీ విభూది ఎట్లా వస్తుందని బయట పెట్టేశారు. బజ్జీలు తీసే బజ్జీ బాబా లాగా వచ్చేవాళ్ళు వాళ్ళు ఎట్లా అని బయట పెట్టేశారు. అలాగే శివలింగాలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ బయట పెట్టేశారు. అయినప్పటికీ ఇంకా తగ్గకపోవటానికి, సొసైటీలో ఇంకా అలాగే ఉండటానికి ఇలాంటి మూఢనమ్మకాలు కారణం ఏంటి? ఇంకా ఆర్గనైజేషన్స్కి పాపులారిటీ తగ్గలేదు. అంటే నేను దేశవ్యాప్తంగా గమనించింది. ఎందుకంటే నేను జన విజ్ఞాన వేదిక తర్వాత అలాంటి సైన్స్ సంస్థలు 40 సంస్థలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటన్నిటికీ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అని ఒక సంస్థ ఉంది. వాటన్నిటిని కలిపి ఆ ఏఐపిఎస్ఎన్కి నేను ఆల్ ఇండియా జాయింట్ రీజనల్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. కాబట్టి దేశమంతా తిరిగిన మీరు అన్నట్టు అనేక వాటిని ఎక్స్పోజ్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరుగుతూ ఉంది. కాకపోతే సైన్స్ అనే పార్ట్ని మనం పక్కన పెట్టి కేవలం టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం బాగా పెరుగుతూ ఉంది. టెక్నోక్రాట్స్ తయారవుతూ ఉన్నారు. సైంటిఫిక్ టెంపర్ పార్ట్ లోపిస్తూ ఉంది. ఇది ఒక వైపు జరుగుతూ ఉంటే, రెండో వైపు మన పాలకులు 2 రకాల మత్తుల్లో మనల్ని ఉంచాలని చూస్తారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనము కేవలం ఓట్లు వేసే యంత్రాల రోబోస్. వాళ్ళకి ఓటేసే అంత చైతన్యం మన దగ్గర ఉంటే చాలు, వాళ్ళ గుర్తు మీద ఓటేసే అంత ఆలోచన మన దగ్గర ఉంటే చాలు, మిగతా ఆలోచన ఏదొద్దు మనకి. అందువల్లనే వాళ్ళు మనల్ని మూఢత్వంలో ముంచుతారు. ఒకటి మద్యం మత్తులో ముంచుతారు. మీరు ఏదన్నా బంద్ చేస్తారు తప్ప, బళ్ళైనా బంద్ చేస్తారు తప్ప బార్లు మాత్రం బంద్ చేయరు. అవి ఓపెన్ ఉంటాయి. అర్ధరాత్రి కూడా ఓపెన్ ఉంటాయి. బార్లు, పబ్బులు, క్లబ్బులు ఈ కల్చర్ పెంపొందిస్తారు. అటువైపు యువతను తిప్పుతారు. రెండో వైపు మూఢత్వం మత్తులో ఉంచుతారు. పెద్ద ఎత్తున మూఢత్వం మత్తులో. అందుకే మీరు యూనివర్సిటీలకు డబ్బులు ఇయ్యరు కానీ గుళ్ళకి, చర్చిలకి, మసీదులకు 100 కోట్లు ఇస్తారు. నేను అమెరికాకు పోతా, లేదా ఈ యొక్క టూర్ పోతా, అక్కడెక్కడో సైన్స్ సిటీ ఉంది చూస్తా, లేకపోతే నేను అక్కడెక్కడో యూనివర్సిటీలో ఇంతమంది, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇంతమంది రీసెర్చ్ చేసి డజన్ల కొద్ది నోబెల్ లారెట్స్ వస్తున్నారు, మన దగ్గర ఎందుకు వాళ్ళు ఎట్లా పరిశోధన చేస్తారో నేను చూస్తా. ఒక టూర్ అంటే మీకు ఇయర్ కానీ మక్కాకు పోవడానికి మాత్రం మీకు ఆ మధ్య జెరూసలేం కూడా మీకు టూర్ స్పాన్సర్ చేస్తా అన్నారు కదా. సో అట్లా మూఢత్వాన్ని పెంపొందిస్తారు. 100 కోట్లు దానికి ఖర్చు పెడతారు. 1000 కోట్ల విగ్రహాలకు ఖర్చు పెడతారు. చైనా మీద వ్యతిరేకత చూపెడతారు. చైనా అంటారు, కానీ విగ్రహాలకు మాత్రం 1000 కోట్లు అదే చైనాకు డబ్బులు కడతారు. మరి అది మిలిటరీ పెంచుకోదా? డబ్బుల్ని ఆదాయం పోయిన తర్వాత. సో అయినా విగ్రహాలు, ఎందుకంటే దాని ద్వారా విగ్రహాలకి 1000 కోట్లు పెట్టడం ద్వారా ప్రజలకి పెద్ద ఎత్తున ఆ మూఢత్వంలోకి మనం వెళ్తాం కాబట్టి ఆ విధంగా ఉంచుతారు. కాబట్టి మనము ఏం చేయాలి? మనం ఆ మూఢత్వం, ఇంకొకటి సినిమాలు. ఈరోజు సినిమాలు, మీడియా కూడా ఈ మూఢత్వాన్ని, మద్యం తాగడాన్ని, మద్యం మత్తుని, మూఢత్వ మత్తుని పెద్ద ఎత్తున పెంచి పోషిస్తుంటాయి. ఏందండి, చెట్టు కింద కూర్చొని జాతకం చెప్పి ఆయన సినిమా చూసి 500 కోట్ల నిర్మాణానికి ఖర్చు. రాధేశం ఐన్స్టీన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటాడు. ఐన్స్టీన్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఏందిరా అయ్యా? నాకు ఇది అర్థం కాదు. నా తెలంగాణ భాషలో మాట్లాడితే ఐన్స్టీన్ ఆస్ట్రాలజీకి ఏం సంబంధం? ఆయన చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంది, ఫోటో ఎలక్ట్రిసిటీ ఏంది, క్వాంటమ్ మెకానిక్స్ ఏంది, వాటి గురించి కదా మాట్లాడుకోవాలా. ఆస్ట్రాలజీ అనేది నీ వివేకానంద, దయానంద సరస్వతిలో ఇది పెద్ద మోసం అంటే, ఇంకా మళ్ళీ మోసంలో ఐన్స్టీన్ ఉంటాడా? మోసంలో ఐన్స్టీన్ ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి ఇలాంటి వాటికి మనము ఇవి 100 కోట్ల రూపాయలతో మీరు ఏ సినిమా చూడండి, అఖండ అయింది, నరుక్కుంటా పోతాడా? ఇలాంటివి ప్రచారం చేసింది. ఇప్పుడు విరూపాక్ష చివరిలో చెప్తారు అనుకోండి, మూఢత్వం వదలండి, ఇదంతా అసలు పెంచేది ఏంది? ఇవన్నీ మీరు సినిమాలు, చంద్రముఖి అయితేంది, అరుంధతి అయితేంది, కాంచన, ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? పిరికోళ్ళని తయారు చేస్తున్నాయి, మూఢత్వంలో ముంచుతూ ఉన్నాయి, మత్తులో ముంచుతూ ఉన్నాయి. ఆ సినిమాలు చూసి చాలా మంది పిల్లలు నిజమని నమ్ముతున్నారు సార్. నమ్మడం కాదు, భయపడుకుంటారు. ఇట్లా ఎంత పిరికోళ్ళు తయారవుతారు, భయపడుతున్నారు, మళ్ళీ ఇటు చూస్తారు అది. సో అందువల్ల మనము ఇవన్నీ కూడా
మనల్ని మూఢత్వంలో ఉంచుతాయి, మత్తులో ఉంచుతాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది మనం చైతన్యవంతులు అవ్వడం, మన మెదడుకి సాన పెట్టడం, మన మెదడుకి ద్వారా మన ఆలోచన విధానానికి పదును పెట్టడం. అది లేకుండా మనం మూఢత్వంలో మత్తులో పడి కొట్టుకుంటే ఈ సమాజ ప్రగతి కాదు కదా, మళ్ళా మనం మిగతా జీవజాతుల్లాగా అయిపోవడమో లేకపోతే విలుప్తం డైనోసార్ లాగా మాస్ ఎక్స్టింక్షన్ జరిగిపోవడమో జరుగుతుంది. కాబట్టి మన మానవ మేధస్సు నిరంతరం చైతన్యంలో ఉండాలి, నిరంతరం దీన్ని సానబెడుతూ ఉండాలి. అది వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక ఆలోచనల ద్వారానే సాధ్యమవుతుంది. ఆదిమ మానవుల నుంచి ప్రకృతిలో ఏది దొరికితే అది వాడుకొని రా మెటీరియల్ని ఆ విధంగానే వాడుకున్న మిగతా జీవజాతుల్లాగా బ్రతికిన మానవులు నేడు 350 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే యూనివర్స్ ఇమేజ్ తీయగలుగుతున్న అత్యంతాధునిక వైజ్ఞానిక మానవులుగా విశ్వాంతరాల రహస్యాలని, సత్యాలను శోధిస్తూ తెలుసుకుంటూ అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామక్రమ ప్రస్థానం వైజ్ఞానిక ఆలోచనల ద్వారా, వైజ్ఞానిక దృక్పథం ద్వారానే సాధ్యమైంది తప్ప దెర్ ఈస్ నో అనదర్ వే, దెర్ ఈస్ నో షార్ట్ కట్. కాబట్టి మనందరం వీ హ్యావ్ టు బీ సైంటిఫిక్. సో ఈ సైన్స్ టెంపర్ పెరగటానికి సొసైటీ ఎలా వర్క్ చేయాలి సార్? అలాగే సొసైటీ దాని అంతటా అది ఎవాల్వ్ అవ్వలేదు కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్తో ఎలా కలిసి రావాలి, ఎలా కలిసి రావడానికి అవకాశం ఉంది? ప్రతి మనిషి, సొసైటీ అంటేనే మనుషులమే, మనం లేకుండా సొసైటీ ఏముండదు. మీరు అన్నట్టు దానంతట అదే ఏం జరగదు. కాకపోతే ప్రతి మనిషి మనం నేర్చుకున్న సైన్స్ని మన నిత్య జీవితానికి అన్వయించుకోవడం మొదలు పెట్టాలి. ఫస్ట్ మన జీవితంలో అప్లై చేసుకోవాలి. సో ఆ సైంటిఫిక్ టెంపర్, ఆ వే ఆఫ్ లివింగ్ అలవర్చుకోవాలి, సైంటిఫిక్ వే ఆఫ్ లివింగ్ అలవర్చుకోవాలి. సో అది అలవర్చుకోవడం ద్వారా మనం అభివృద్ధిలోకి వస్తాం. ప్రతిదాన్ని ప్రశ్నించేది నేర్చుకోవాలి, ప్రశ్నించే తత్వము ఉండాలి. అది లేకుండా దేన్ని మూఢంగా నమ్మకూడదు. ప్రతిదాన్ని మనం ప్రశ్నించడం ఒకటి నేర్చుకోవాలి. అనేక ఈ టీవీలు, మీడియాల్లో వచ్చే ప్రతిదీ, ఇంటర్నెట్లో దొరికేది ప్రతిదీ సత్యం కాదు కాబట్టి ఫ్యాక్ట్ చెక్ చేయడం నేర్చుకోవాలి. అదే సందర్భంలో ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళుగా విడివిడిగా ఉండకుండా, ఇలాంటి సంస్థలు అనేకం ఉన్నాయి. హేతువాద సంస్థలు ఉన్నాయి, మానవవాద సంస్థలు ఉన్నాయి, సైన్స్ సంస్థలు ఉన్నాయి. అందరం సమాజానికి ఉపయోగపడే సామాజిక సంస్థలు ఉన్నాయి, పౌర సంస్థలు ఉన్నాయి. అందరం కలిసికట్టుగా ఐక్యంగా దీన్ని ప్రచారం చేయాలి. ఎందుకంటే పాలకులు అసలు సైన్స్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. సైన్స్ పాఠ్య పుస్తకాలని చాలా ఎగ్గొడతా ఉన్నారు, జీవ పరిణామాన్ని కట్ చేస్తూ ఉన్నారు. రేపు విశ్వ పరిణామం ఉండదు, ఏది ఉండదు. ఈ సైన్స్ సూత్రాలు అన్నిటినీ మనకి రాకుండా చేస్తారు, సైన్స్ మనం నేర్చుకోకుండా చేస్తారు. మనం మూఢత్వంలో ఉండడం వాళ్ళకి అవసరం కాబట్టి మనం మూఢత్వం నుంచి బయటపడాలి. అదే సందర్భంలో ప్రధానికి సైన్స్ ట్యాగ్ లైన్ చేస్తూ సూడో సైన్స్ని కూడా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మరింత జాగరూకతతో ఉండాలంటే మాలాంటి సైన్స్ సంస్థలు మనందరం కలిసికట్టుగా పనిచేయచ్చు. ఇందులో ఇంకొక ప్రమాదం ఉంది. సైంటిఫిక్ టెంపర్ వాళ్ళకు ఉంటుంది, వ్యక్తిగతంగా వాళ్ళ జీవనంలో ఉంటుంది. కానీ దాన్ని బయట చెప్పడానికి మాత్రం వీళ్ళు ముందుకు రారు. అది ఇంకో ప్రమాదం. ఎందుకంటే వాళ్ళేమో పెద్ద ఎత్తున సునామీలాగా వాళ్ళు ప్రచారం చేస్తుంటే మనం సైన్స్ని ప్రచారం చేయాలి. మనకు తెలిసిన వాస్తవాల్ని జనానికి చెప్పడం మొదలు పెట్టాలి. అయితే వీళ్ళలో ఉండేది ఏంటంటే, నేను ఒక్కడనే కదా, నేను చెప్తే ఎట్లా మొత్తం సమాజం ఎదురు తిరుగుతుందేమో. తిరిగితే తిరగొచ్చు, వ్యక్తిగతంగా మనకు నష్టం జరగచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని 400 సంవత్సరాల క్రితం భూమి మీద ఉండే ప్రతి మనిషి అనుకున్నారు, నమ్మారు. కానీ కోపర్నికస్ ఎప్పుడైతే చెప్పాడో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని, సో కోపర్నికస్ను మత న్యాయస్థానాల చుట్టూ తిప్పారు, పిచ్చోడన్నారు, అనేక రకాలుగా హింసించారు. గెలీలియోని హౌస్ అరెస్ట్ చేశారు జీవితాంతం. బ్రూనోని 8 ఏళ్ళు అరెస్ట్ చేసి ఆ తర్వాత మంటల్లో వేసి కాల్చి చంపారు, సజీవ దహనం చేశారు. కానీ ఈరోజు ఎవరిని చెప్పినా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందంటారా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగు. సత్యం చెప్పడానికి ఇదేమి ఎన్నికలు కాదు, మెజారిటీని తేల్చడానికి. సత్యం చెప్పడానికి ఒక్కరైనా చాలు. ఆ ఒక్కరు చెప్పే సత్యమే ఆ తర్వాత తరాలని ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత తరాల సత్యాన్ని తెలుసుకుంటాయి. కాబట్టి మనకి నెంబర్తో సంబంధం లేదు. సత్యం చెప్తున్నామా లేదా అనేది ప్రధానమైంది, సైన్స్ చెప్తున్నామా లేదా అనేది ప్రధానమైంది, సైంటిఫిక్ టెంపర్తో ఉన్నామా లేదా అనేది ప్రధానమైంది. సో మనమందరం ఆ సైంటిఫిక్ టెంపర్ని అలవర్చుకుందాం. వ్యక్తిగతంగా మనం అనుకున్నప్పుడు మనం సంఘంలో సామాజిక కార్యాచరణ కూడా, మన సామాజిక కార్యాచరణ కూడా ఆ విధంగానే తయారవుతుంది. సో ఆ విధంగా సమాజంలో మనం ఇలాంటి సంస్థలతో కలిసి పని. తర్వాత మనం గవర్నమెంట్ ఏం చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం సార్. అసలు గవర్నమెంట్కి సైన్స్ టెంపర్ వైపు, సొసైటీలో సైన్స్ టెంపర్ పాజిటివ్గా డెవలప్ చేయడానికి
ఎలాంటి ప్రొసీజర్, ఎలాంటి అప్రోచ్ ఉంటే బెటర్మెంట్ వైపు నడిచిద్ది సార్? అంటే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది సార్? మనం ఇప్పుడు గమనిస్తే ఎన్సిఎస్టిసి లాంటి సంస్థలు నెలకొల్పింది, అది పోతూ ఉంది. బడ్జెట్లో నిధులకు వస్తూ ఉన్నారు. టిఎస్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అసలు నిధులే ఉండవు. సో అలాంటి సైన్స్ సంస్థలకు నిధులు ఉండవు. కానీ దీనికి మనం ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. భారత స్వాతంత్ర చరిత్రను చూసుకుంటే, భారత జాతీయోద్యమ స్ఫూర్తితో అనేక మంది సైంటిస్టులు భారతదేశంలో సైన్స్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు. విక్రమ్ సారాభాయ్, హోమీజే బాబా, అనేక మంది ఇలాంటి పిసి రే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఒక వ్యక్తిగా కాదు, ఒక సంస్థగా ఎదిగారు. మన దగ్గర పిఎం భార్గవ, ఏఎస్ రావు, హైదరాబాద్ నగరంలో అనేక మంది ఇలా ఎదిగారు. ఆనాటి ప్రధాని మొట్టమొదటి, అది జాతీయోద్యమ స్ఫూర్తితో వీళ్ళు ఎదిగితే, ఇంకోవైపు ప్రధాని, అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ భారతదేశంలో సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని పుస్తక రూపంలో ఇంట్రడ్యూస్ చేసింది ఆయన, డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. ఆయన ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నాడు, ప్రాజెక్టులు కట్టాలన్నాడు. ఆయన అనేక సిఎస్ఐఆర్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ఆధ్వర్యంలో సిసిఎంబి, ఐఐసిటి, అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇట్లాంటి అనేక, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇట్లాంటి అనేక సంస్థల్ని, ఐఐటి లాంటి సంస్థల్ని ఈ దేశంలో నెలకొల్పి సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి ప్రయత్నం చేశారు. అసలు భారతదేశంలో ఒకప్పుడు సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ అనేది ఉండేది. సైంటిస్టులు అందరూ ఒక వర్కర్స్ అసోసియేషన్, మేము కూడా శ్రామికులమని. దానికి ప్రెసిడెంట్గా జవహర్లాల్ నెహ్రూ ఉండేవాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలా మీరు అందుకే ఆ విధంగా ఉంది కాబట్టే భారతదేశంలో మొట్టమొదట మనము రాకెట్ పరికరాలు తయారు చేసిన రోజుల్లో విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఇస్రో మొదలై రాకెట్ పరికరాలు తయారు చేసినప్పుడు అవి మోసుకెళ్ళడానికి వెహికల్స్ లేకపోతే సైకిళ్ళ మీద, ఎడ్ల బండ్ల మీద తీసుకుపోతే వీళ్ళు ఎడ్ల బండ్ల మీద రాకెట్ని అంతరిక్షంలోకి పంపుతారా అని ఎగతాళి చేసిన దేశంలో ఈరోజు స్పేస్లోకి శాటిలైట్స్ పంపించగలుగుతున్నాం, మా రోవర్స్ పంపించగలుగుతున్నాము అంటే, ఆ విధంగా సైన్స్ రీసెర్చ్ని, ముఖ్యంగా రీసెర్చ్ని బాగా ప్రమోట్ చేయాలి ప్రభుత్వాలు. సైంటిఫిక్ రీసెర్చ్కి ఫండ్స్ కేటాయించాలి. దాంతోపాటు చేసిన పని ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం సైన్స్ రీసెర్చ్నే చేయకుండా సైన్స్ కమ్యూనికేషన్, అంటే సైన్స్ అంటే ఏంది, సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంది, ఇవి ప్రజల్లో, విద్యార్థుల్లో, జవనంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఎన్సిఎస్టిసి, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అనేది, లేకపోతే విజ్ఞాన్ ప్రసార్ లాంటి అనేక సైన్స్ సంస్థలు నెలకొల్పినాయి. అనేక రాష్ట్రాల్లో టిఎస్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటిని నెలకొల్పి ఆ రోజు ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక సెల్ఫ్ సస్టైనబుల్ కావాలి, స్వావలంబన సాధించాలి, దాన్ని మరింత పెంపొందించాలి. ఈరోజు ప్రభుత్వాలు దాన్ని పెంపొందిస్తే కనుక, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే దాన్ని నాశనం చేస్తున్నాయి. దాన్ని పెంపొందించి టెక్నాలజీని మనం ఎంతగా వాడుకుంటే అంతగా, ఇప్పుడు టెక్నాలజీ లేక అండి ఒరిస్సాలో రైలు ప్రమాదంలో అన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉందా? ఎంత టెక్నాలజీ ఉంది మనం ప్రమాదాలను నివారించడానికి? ఎంత టెక్నాలజీని మన సైంటిస్టులకి, రీసెర్చ్కి ఫండ్స్ అందించి వాళ్ళని ప్రమోట్ చేయడం ద్వారా, ఆ సైన్స్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం ద్వారా కొత్త అంశాలు మనం ఎన్ని కనుగొని ఉండొచ్చు, ఎన్ని రకాల టెక్నాలజీని డెవలప్ చేసి ఉండొచ్చు. సో అది ఈ రోజుల్లో అసాధ్యం కాదు కదా. కానీ అట్లా సైన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది ఏ సమాజ ప్రగతికైనా. కాకపోతే భారతదేశం స్థితి ఏంటంటే, ప్రపంచంలో సైన్స్ రీసెర్చ్ పేపర్స్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ, సైన్స్ రీసెర్చ్ క్వాలిటీలో కానీ మనం ఎక్కడో వెనకబడి ఉన్నాం. అది చాలా ప్రమాదకరమైన స్థితి. దాని నుంచి బయటపడాలంటే మనం మరింత రీసెర్చ్ని పెంపొందించాలి, దాని నిధులు కేటాయించాలి. కానీ అది జరగట్లేదు. అందువల్లే ఈ ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. రీసెర్చ్కి నిధులు కేటాయించాలి. ఆల్రెడీ రీసెర్చ్లో సైన్స్ సంస్థల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి, ప్రచారం చేయాలి. యూనివర్సిటీలు, ముఖ్యంగా యూనివర్సిటీలని, రీసెర్చ్ సెంటర్స్ని అనుసంధానం చేసి, ఎందుకు ఒక ప్రశ్న వేసుకోవాలి కదా మనం. కొన్ని యూనివర్సిటీలు డజన్ల కొద్ది నోబెల్ లారెట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే, మరి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశం ఎందుకు ఒక నోబెల్ లారెట్ని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది? అమృత మహోత్సవ్ జరుపుకుంటున్న 75 ఏళ్ళ స్వతంత్ర భారతం అని ఈ టైంలో ఒక ప్రశ్న వేసుకోవాలి కదా. మనం ఈ 75 ఏళ్లలో ఒక్క నోబెల్ లారెట్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయినాం? ఎందుకు మనం తయారు చేయలేకపోయినాం? మన యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయి, మన ఐఐటీలు ఏం చేస్తున్నాయి? ఈ రివ్యూ జరగాలి కదా.
రివ్యూ చేసి మన రీసెర్చ్ మన రీసెర్చ్ పద్ధతిని ఎటువైపు తిప్పితే ఒక ర్యాపిడ్ గ్రోత్ వస్తుంది, అది ఎట్లా మలుపు తిప్పాలి ఆలోచనలు ఉన్నాయి. సైన్స్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. సైంటిస్టులు ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. పిఎం భార్గవ్ గారు మొన్నటి వరకు ఉండి ఆయన చనిపోయారు. ఇప్పుడు డి బాలసుబ్రహ్మణ్యం యునెస్కో కళింగ అవార్డు గ్రహీత మన హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మన కేటీఆర్ గారు చాలా మాట్లాడుతున్నారు. ఐటీ గురించి నేను చాలా చేస్తున్నా అన్నారు. ఐటీ గురించి చేయడం, ఐటీ సంస్థలు అక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు. రానియండి, అక్కడి నుంచి ఇంకే దేశం నుంచి అన్న రానియండి, అదోకే. కానీ మన దగ్గర యూత్ లేరా? మన దగ్గర బ్రెయిన్స్ లేవా? మన యూత్లో క్రియేటివిటీ లేదా? మన యూత్ రీసెర్చ్ చేయలేరా? ఐఐసిటి, సిసిఎంబి మీరు అక్కడ మొదలు పెట్టండి. ఎన్ఆర్ఎస్సి, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, ఎన్ఐఎన్, ఇఫ్లు, పక్కనే ఉస్మాన్ యూనివర్సిటీ. ఒక్క ప్రాంగణంలో 5 కిలోమీటర్ల రేడియస్లో మీకు కొన్ని వేల మంది రీసెర్చర్స్ ఉన్నారు, స్కాలర్స్. ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టారు మీరు? కూర్చోబెట్టి వీళ్ళు మన పాలకులు కూర్చోబెట్టి ఒకటి కాదండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేయండి, ప్రశ్నించండి, వాళ్ళని ఇంకేం చేయగలుగుతారో అడగండి. చేయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే అది వయబుల్ అని కొంతమంది సైంటిస్టులతో దాన్ని పరిశీలించి వాళ్ళని ప్రోత్సహించండి. ఎందుకు రావు? మన దగ్గర లేదా మేధాశక్తి కొదవ ఉందా? కొంతవరకు స్టార్టప్స్ని, ఎంటర్ప్రైనర్స్ని డెవలప్ చేయడానికి టీ హబ్ అని ఇలా ఎకో సిస్టమ్స్ని కొంత డెవలప్ చేశారు సార్. అది ఇంకా మీరన్న స్థాయిలో ఈ స్టార్టప్స్ అక్కడికి పోతున్నాయి. స్టార్టప్స్ వాటి వరకు ఉంటుంది. ఈ స్టార్టప్స్ కూడా ఎక్కడికి, నేను అనేది అదే, టెక్నాలజీ దగ్గర ఆగిపోతా ఉంది. టెక్నాలజీ ఒక కంపెనీ పెడతా, టెక్నాలజీ ఉంది, దాంతో లాభాలు గడిస్తా. ఓకే, ఎంటర్ప్రీనియర్షిప్ రావాలి, దానికి అది మద్దతు ఇస్తున్నారు, దానికి అభినందనలు చెప్దాం. నేను అంటున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంగతి ఏంది? దాంట్లో సైంటిస్టులు అక్కడే ఉంటారండి, వాళ్ళు ఎంటర్ప్రీనియర్గా రారు, వాళ్ళు స్టార్టప్ పెట్టరు. వెంకటరామన్ రామకృష్ణన్ వాళ్ళు స్టార్టప్ పెడితే నోబెల్ ఎట్లయితాడు? ఆయన ఇండియాలో ఉంటే నోబెల్ లారెట్ అయ్యేటోడా వెంకటరామన్ రామకృష్ణన్? అక్కడికి పోయాడు. అట్లాంటి వాళ్ళని తీసుకురండి. హైదరాబాద్ నగరంలో వెంకటరామన్ రామకృష్ణన్ తీసుకురండి, రీసెర్చ్ స్కాలర్స్ని కూర్చోబెట్టండి, 5 రోజులు టైం తీసుకోండి, 5 రోజులు వీళ్ళందరితో డిబేట్లు పెట్టియండి, చర్చలు పెట్టియండి, వాళ్ళకు ఓరియంటేషన్ ఇవ్వండి. మీరు ఆ రీసెర్చ్ రంగంలో ఎదగాలని చెప్పండి. నువ్వు ఎంతసేపు మన ఓరియంటేషన్ ఎట్లుందంటే, నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు టెక్నాలజీ తయారు చేసిన రా ఎంటర్ప్రీనియర్ అయిపో, కోట్లు సంపాదించి వెళ్ళిపో. మనకు భారత్ ఇప్పుడు మన అదేంది ఆయన పేరు ఆయన వ్యాక్సిన్ తయారు చేసిండు. ఆయన తయారు చేసి కంపెనీ పెట్టిండు కాబట్టి ఆయన్ని అంబానీలు, ఆదానీలు రోల్ మోడల్ అవుతారు తప్ప వెంకటరామన్ రామకృష్ణన్లు, సివి రామన్లు రోల్ మోడల్స్ కావట్లేరే, పిసి రియల్ కావట్లేరే, విక్రమ్ సారాభైలు రోల్ మోడల్ కావట్లేరే మనకి. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ డైరెక్షన్ సోమిజే బాబాలు ఏఎస్ రావు అండి, ఈసీఐఎల్ ఇక్కడికి పట్టుకొచ్చి ఎంత రీసెర్చ్ చేయిస్తే అది వచ్చింది. ఏవి అలాంటివి ఎందుకు తయారు చేయరు మీరు? ఎంతసేపు ఏదో ప్రైవేట్ కంపెనీ వస్తుంది, వాళ్ళు ఏదో వస్తారు, టెక్నాలజీ ఎంతసేపు టెక్నాలజీ ఓరియంటేషన్లో వెళ్తున్నారు. కానీ వాట్ అబౌట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్? దానివైపు ఎందుకు వెళ్ళారు? వెళ్ళాలి, గవర్నమెంట్ వెళ్ళాలి, దానికోసం నిధులు కేటాయించాలి, దానికోసం మనసు పెట్టాలి. ఫస్ట్ మనసు చిత్తశుద్ధి అండి. ఆ తర్వాత 1000 రూపాయలతో పని చేయొచ్చు, 1 కోటి రూపాయలతో పని చేయొచ్చు. ఒక్కటి మీరు అడిగారు కాబట్టి చెప్తా. ఇప్పుడు అబ్జర్వేటరీ ఉండాలి, ఆస్ట్రానమీ మీద ప్రయోగాలు చేయాలి. మనకి జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉంది. అప్పుడు నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు జరుపుతున్నాం కదా, జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీలో కొత్త టెలిస్కోప్ తెచ్చిపెట్టినావా? మరి 10 ఏళ్లలో ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ ఏం పెరిగింది? ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ నుంచుతారా, మోస్తారా? ఇప్పుడు ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ మిగులుతుందా? ఆ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతుందా గవర్నమెంట్? సొసైటీ నుంచి కూడా రెఫరెండం కావాలి సార్. సొసైటీ నుంచి కూడా గవర్నమెంట్, మన సొసైటీలో ఉన్నదే మూఢత్వం కదా, రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకోవడానికి. మన సొసైటీలో ఉన్నదే మూఢత్వం. మేము మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఒకటి డ్రాఫ్ట్ తయారు చేసి, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, మనకి కేరళ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉంది. సో ఇలాంటి చట్టం ఒకటి తయారు కావాలని మేము కొంతమంది న్యాయ నిపుణులతో తయారు చేయించి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పెట్టినాం. ఇది కనీసం చూడండి, మేము మీకు సబ్మిట్ చేస్తామంటే అపాయింట్మెంట్కి టైం లేదు వాళ్ళకి. పాలకులు ఎవరు టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు సైంటిఫిక్ టెంపర్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంత మోడర్నత్వం, ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి.
మూఢత్వం పేరుతో మొన్ననే మీరు అన్నట్టు నగ్న పూజలేనాయి, ఇట్లా ఒక పిల్లగాడి 3 నెలల పసిపాప తలగా వస్తుంటారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి నుంచి ఎట్లా బయటకు వస్తుంది ఒక చర్చ చేయమనండి. ఎందుకు మేమందరం వచ్చి చెప్పమా? చెప్పడం కాదు, మేమందరం వచ్చి పని చేయమా? మాకేం డబ్బులు కాదుగా, మాకేం హోదాలు కదా, మాకేం పదవులు వద్దు, మేము పదవులు అడుగుతామా? మాకు అసలు అవి అంటేనే అంత దూరం పోతాం, మాకు అవి లేనిపోని తెచ్చిపెట్టి మా పనికి ఆటంకంగా ఉంటాయి. సో వీటిని మేము ఇలా పని చేసుకునేటట్టు వీటికి కావాల్సిన ఇగో ఈ ఇన్పుట్, ఈ చట్టం తీసుకురండి, లేకపోతే ఇగో ఈ టీఎస్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంత డబ్బులు కేటాయించండి, స్కూళ్ళలో ఈ కార్యక్రమాలు చేయండి, కాలేజీల్లో ఈ కార్యక్రమాలు చేయండి, మేము చేయడానికి పర్మిషన్లు ఇవ్వండి, చాలు మాకు అది మేమే వెళ్ళి చేస్తాం. సో అలాంటివి చేయాలి అని చెప్పడానికి ఇప్పుడు చాలామంది ఉన్నారు, మా మిత్రులు కూడా ఉన్నారు ఎమ్మెల్సీలు, ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము మొట్టమొదటిసారి మా తెలంగాణ పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్ ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దాన్ని ఇనాగ్రేషన్ పిలిస్తే కూడా వచ్చి పాల్గొన్నారు, ఇనాగ్రేట్ చేశారు, చాలా విషయాలు చెప్పారు. కానీ ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళ ఎజెండా వేరు, ఆ బీసీనెస్ వేరు, అది వేరు. కానీ ఇటువైపు కూడా మనసు పెట్టాలి కదా అంట నేను. మీ మనసు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు సార్. సివి రామన్ గారు నోబెల్ బహుమతి తీసుకొచ్చిన ఆ ఎక్స్పెరిమెంట్కి ఆయన పెట్టిన ఖర్చు ఆ పరికరాలకి 250 రూపాయలు దాటలే ఆ రోజుల్లో. 250 రూపాయలతో, అందుకే నేను అనేది డబ్బులు ఎన్ని పెడతావు సంగతి ముందు మనసు పెట్టండి, మనసు పెడితే ఆ తర్వాత డబ్బులు వస్తాయి, ఆ తర్వాత పని జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి రీసెర్చ్కి ఇన్వెస్ట్మెంటు, అలాగే ఉన్న సైంటిస్టులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎన్విరాన్మెంటు ప్రొవైడ్ చేస్తే కొత్త ఇన్నోవేషన్స్ వచ్చే అవకాశం ఉండిద్ది, సైన్స్ వచ్చే అవకాశం ఉండిద్ది. అలాగే సైన్స్ టెంపర్ కూడా పబ్లిక్లోకి కమ్యూనికేట్ చేయాలంటే ఆ ఉన్న ఆర్గనైజేషన్స్ని యూటిలైజ్ చేసుకోవాలంటున్నారు. యాక్చువల్గా ఇవి పూర్తిగా నెగ్లిజెన్స్ గురైనవి, దీని గురించి అంత అవేర్నెస్ కూడా ఎవ్వరికీ లేదు. కనీసం రిప్రజెంటేషన్ ఇద్దామని కూడా ఎక్కువ మంది ప్రయత్నించి ఉండరు. చేసినాం సార్, ఒకసారి చేసి ఉంటారు సార్, ఒక ఆర్గనైజేషన్ చేసి ఉండొచ్చు. ఏళ్ల నుంచి మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి దాదాపు 40 పైగా సంస్థలతో కలిసి ఏర్పడింది. 40 సంస్థలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో, కానీ అది సాధ్యం కావట్లేదు. అంటే ఫస్ట్ ప్రియారిటీ లేదు వాళ్ళకి, ఎక్కడో లీస్ట్లో ఉంది ప్రియారిటీ. సో ఎవరైతే సైన్స్ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో మీ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే, మీరు అన్న స్ఫూర్తి అన్నారు కదా, ఇప్పుడు పిఎం భార్గవ గారు ఉన్నారు హైదరాబాద్ రాష్ట్రంలో. సిసిఎంబి లాంటి ఒక ఇంటర్నేషనల్ జెనెటిక్స్లో, సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీలో ఇంటర్నేషనల్గా అదే కదా, చాలా గొప్ప సంస్థ కదా, అది హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆయన చనిపోతే ఈరోజు వరకు ప్రభుత్వంలో ఎవరన్నా ఒకళ్ళండి, మీరు సెలబ్రిటీలు, సినిమా హీరోలు చనిపోతే లైన్లు కట్టిపోతారు. హీరో కాదు సార్, మన థర్డ్ గ్రేడ్ కామెడీ చేసేది కూడా పోతారు కదా. ఆయన పేరు ఎందుకు, ఆయన ఈరోజు దాకా ఆయన గురించి ఒక మాట మాట్లాడుకున్నారండి? ఏం చేశారు? ఆ సిసిఎంబిలో ఎంతమంది సైంటిస్టులు వచ్చారు? అప్పుడు మీరు ఒక్క మాట ఇప్పుడు పిఎం భార్గవ గారికి మనం చేసేది ఏం లేదు, ఆయన అయిపోయింది, చనిపోయాడు. కానీ ఆయన అట్లాంటి సైంటిస్టులని మీరు గుర్తించి వాళ్ళకి ఏదన్నా మీరు చేస్తే అక్కడ ఉండే ఆ 1000 మంది ఎవరైతే అక్కడ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో ఆ ప్రాంతంలో వాళ్ళకు ఇన్స్పిరేషన్, మనకు కూడా ఇది ఉంటుంది కదా అని. అది లేకపోతే ఏమైతే డబ్బులు ఈ పూట ఏదో కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రాకపోతే నేను రీసెర్చ్ కోసం ఎందుకు పోతా? ఏదో నా జీతం, నేను నా పిల్లలు వాళ్ళకు ఇల్లు కట్టి ఒక కారు కొనుక్కొని లైఫ్ ఇట్లుంటే అయిపోతుంది అనేటక్కడ నేను చూస్తున్నా. అనేక మంది అండి, చాలామంది మనం అనుకుంటాం కానీ బ్రెయిన్ డ్రైన్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి జర్మనీలో, స్విట్జర్లాండ్లో, నెదర్లాండ్స్ అట్లాంటి కొన్ని ప్రాంతాల్లో మన దగ్గర నుంచి పోయి సైంటిస్టులు అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి సైన్స్ రీసెర్చ్ అంటే ప్రేమ సార్. అలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. వాళ్ళకి డబ్బులు సంపాదన అంటే ఏదో కంపెనీలు చేరిపోతారు, కానీ ఆ రీసెర్చ్ మీద ప్రేమతోటి అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్లో మాకు రీసెర్చ్కి అవకాశం. మనకి ఎట్లుంటుంది మన రీసెర్చ్? నువ్వు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తావా, దానికి డప్పు కొడతావా, అట్లయితే నీకు పదవులు వస్తాయి, నీకు రీసెర్చ్కి ప్రాజెక్టులు వస్తాయి. లేదా నువ్వు బాగా రీసెర్చ్ మీద కష్టపడి నువ్వు నిజాయితీగా పనిచేసినా తొక్కేస్తారు. దీనికంటే ఆడ పోయి చేద్దామని ఆడ పేరు లేదు, ఊరు లేదు సార్. రీసెర్చ్ మీద ప్రేమతోటి చేస్తూ ఉన్నారు అమెరికాలో కూడా. ఈ సైన్స్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఒక మంచి ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ వస్తే అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఉంది. ఉన్న ఎమ్మెల్సీలు ఉన్నారు మా వాళ్ళు, మన కాస్త భావజాలంతో వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు రాజకీయాల్లో పడి అది మర్చిపోతున్నారు. వాళ్ళకన్నా పేర్లేదు కానీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటే మంచిది.
ఒక వన్స్ ఎలాంటి మంచి ఉద్దేశంతో వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాంపిటీషను, ఆ క్యాలిక్యులేషన్స్, ఆ మ్యాజిక్ వల్ల దీన్ని వెనక మనం వెళ్ళిన పర్పస్ మర్చిపోతున్నారు చాలా మంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుండిద్ది. తొందరలోనే తెలంగాణ అసెంబ్లీలో రిప్రజెంటేషన్, తెలంగాణ ఆంధ్ర రెండిట్లో కూడా రావాలి. కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళాలి. మూఢనమ్మకాల మీద మీరు ప్రిపేర్ చేసిన చట్టాన్ని ఫస్ట్ అయితే రివ్యూ చేయాలి. దాన్ని ఇంకా కుదిరినంత అప్గ్రేడ్ చేసి తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను సార్. దీని తర్వాత మీరు ఇప్పటివరకు ఎంతోమందిని ఎన్నో సమస్యల మీద పోరాడినప్పుడు మీకు చాలా ఆనందం అనిపిస్తూ ఉండిద్ది. అట్లా వాళ్ళ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు, సార్ మీరు మమ్మల్ని కాపాడారు, ఈ సమస్యలు మేము ఇంత ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు. సో అలాంటి సందర్భం ఏమన్నా 1-2 చెప్పండి సార్. అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉద్యోగం చేస్తాడు. ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు. ఆయన అక్కడి నుంచి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు, లక్షల రూపాయలు పంపిస్తూ ఉంటే వీళ్ళు ఒక స్వామీజీ మత్తులో పడిపోయి మొత్తం డబ్బులు అన్నట్టుగా ఆఖరికి ఇల్లు కూడా రాసేయమనే దగ్గరికి పోయిన పరిస్థితులు, రాసేయడానికి కూడా సిద్ధపడ్డప్పుడు ఆయన అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఈ ఆర్గనైజేషన్కి మొత్తం ఇవ్వడానికి ఆయన అక్కడి నుంచి ఉరికొచ్చి ఎవరో చెప్తే నా పేరు, ఆ తర్వాత మేము మాట్లాడుకున్న స్ట్రాటజిక్గా వాళ్ళని రెస్క్యూ చేయాల్సి వచ్చింది. ఒక్కటి కాదు, కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు జంగమ్మ ఇష్యూ జరిగిన తర్వాత అనేక మందిని అట్లా దాడులు చేసిన వాళ్ళని ఫిజికల్గా వెళ్ళి కాపాడిన, ఫిజికల్గా రెస్క్యూ చేస్తున్నాను. సో అట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కొన్ని ఈ మధ్య కాలంలో నేను అందుకోలేకపోతున్నా నా హెల్త్ ఇదాన్ని. సో ఆచరణ రెండోది ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందంటే మన ఆచరణ. నేను 2020లో కార్డియాక్ ప్రాబ్లంతో కొలాప్స్ అయి పడిపోయినా, వెంటిలేటర్ మీదకి వెళ్ళి చాలా ఇంకా లేదు అయిపోయాడు అనుకునే స్టేజ్ నుంచి వచ్చిన. అయినా కూడా ఇదే సైంటిఫిక్ టెంపర్తో ఉండడమే కాదు, ఈరోజు మీరు ఎవరినైనా అడగండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి EF 25% ఉందండి అంటే 5 కిలోమీటర్లు నడవగలుగుతాడా అని అడగండి. ఓ పని చేయగలుగుతాడా, ఒక గంట సేపు మాట్లాడగలుగుతాడా అడగండి. లేదు ఎంత క్రిటికల్ పొజిషన్, ఎంత డేంజర్ అని చెప్తారో చూడండి. హార్ట్ మారుస్తే తప్ప ఆయన బతకడని చెప్తారు. అలాంటి స్థితిలో ఇంతసేపు ఇంటర్వ్యూలో నేను మాట్లాడినా, రోజు 5 కిలోమీటర్లు వాకింగ్ జాగింగ్ చేస్తా, క్లాసులు 4-5 గంటలు చెప్తున్నా. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సైంటిఫిక్ టెంపర్ ఉండడం. సో ఈ ప్రజల మీద ఉన్న అక్కరే మిమ్మల్ని నడిపించింది. ఈ పనులు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన వీటి నుంచి వచ్చిన ఆనందం కూడా మీరు చెప్పినట్టు అనేక ఘటనలో మనం ఇప్పుడు దయ్యాలు పట్టినాయి అని అటు ఇటు తీసుకెళ్ళి ఆడదీపుతున్నప్పుడు అక్కడ కాదమ్మా ఇక్కడ తీసుకెళ్ళండి, ఇట్లా చేయండి అని కుటుంబాలు సార్, కుటుంబాలు ఆ ఊబిలోంచి బయటకు వచ్చినాయి ఉన్నాయి. అసలు మేము అక్కడికి పోయి ఇబ్బంది పడ్డాం. నేను ఒకరోజు అంటే అసలు కొన్ని అట్లాంటి వేల ఘటనలు చెప్పాల్సి వస్తుంది. ఓ రోజు నాగార్జున సాగర్లో ప్రోగ్రామ్ ఉండి వెళ్తున్నా, బస్సు ఎక్కిన, సీట్లు ఎట్లా అని చూస్తే వెనకాల ఒక సీట్ ఏదో ఉందో లేదో నాకు అర్థం కావట్లే. ఒక అతను సార్ లేచిన రెండు అని పక్కన కూర్చుని నాకు ఏంది అంటే ఇక ఆయన కాసేపు మాట్లాడినాక చెప్తున్నాడు, ఇంతకుముందు చెప్పిన ఈ రైస్ పుల్లింగ్ సార్ మేము దానికోసం అడవుల్లోకి వెళ్ళినాం సార్, 5 లక్షలు బేరం మాట్లాడుకున్నాం, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చినాం, ఇంటికి వచ్చినాక మీ వీడియో చూసినాం సార్, ఆ 4 లక్షలు పోకుండా కాపాడినరు. ఎంతమంది ఎన్ని లక్షలు? ఇప్పుడు ఎన్ని వస్తాయి మాకు ఇట్లాంటివి, ఒక్కటి కాదు. ఆ మధ్య ఇట్లాంటి సైకాట్రీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఎమ్మడి పోతున్నారని కరోనాకు ముందు మేము సైకాట్రీ క్యాంపులు కూడా పెట్టినాం. సో అక్కడికి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడ్డ వాళ్ళని. సో అదొక వైపు. అంతెందుకండి, ఇప్పుడు చేప మందు రేపు June 11 వస్తుంది. చేప మందు అంతకుముందు లక్షల్లో పోయేవాళ్ళు. నేను హైకోర్టులో వేసిన కేసు, హైకోర్టులో వేసిన తర్వాత మందంతా ల్యాబ్స్కి కోర్టు ద్వారా ల్యాబ్స్కి పంపించి అందులో మందు లేదని తేలింది. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, చేప మందు ఉబ్బసం తగ్గిస్తుందని చెప్పుకునే వాళ్ళు మేము మందని చెప్పలేదు, వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రసాదం ఏ సార్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, ఇట్ ఈస్ అ ఫుడ్ మెటీరియల్ అన్నారు తప్ప ఉబ్బసం ఆస్తమా తగ్గిస్తుందని చెప్పలా. మేము చెప్పలేదు, జనం అనుకుంటున్నారు అని తప్పించుకున్నారు కోర్టులో. సో అయినా కూడా హైజీనిక్ ఇతర వాటిలో వాళ్ళ కంటెంట్ ఆఫ్ కోర్టు ఇంకొక కోర్టులో కూడా ఉంది. కానీ విషయం ఏంది, అందువల్ల కొన్ని లక్షల మంది వచ్చేది. మేము ఆ తర్వాత గవర్నమెంట్ లెక్కలు తీసుకుంటే చేప పిల్లలు ఎంత అమ్ముతారు, మందులు ఎంత అంటే 20, 30, 40 వేలకు పడిపోయిందిగా.
40,000, 30,000, 20,000 అంతే వస్తుంది కదా. అన్ని లక్షల మందివి ఇలాంటి వాటి బారిన పడకుండా కాపాడినట్టే కదా. ఎంత సైంటిఫిక్ వర్క్ రీసెర్చ్ చేసినాం ఆ టైంలో మేము. అంటే ఇట్లాంటివి అనేకం. ఇప్పుడు కూల్ డ్రింక్స్ విషయాల్లో, ఈ కూల్ డ్రింక్స్ తాగితే చాలా గొప్పదనుకుని పెద్ద ప్రచారంలో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్లో ఉండే ఏ రసాయనిక పదార్థాలు ఉంటాయి, అవి ఎట్లా హాని చేస్తాయి, ఫాస్ఫరిక్ యాసిడ్ ఎట్లుంది, కెఫైన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు తీసి చెప్పినాం కదా. చెప్పి ప్రచారం చేసినప్పుడు చాలా వాళ్ళ ఉత్పత్తులు పడిపోయినాయి. కొన్ని కంపెనీలు కూడా మూతపడ్డ పరిస్థితి. అంటే ఇలాంటి చిరంజీవి లాంటి వాళ్ళు యాడ్ మానుకున్నారు. నేను రాసిన ఒక లెటర్ రాసి పెద్ద క్యాంపెయిన్ చేసి. సో అట్లా అంటే కూల్ డ్రింక్ కంపెనీలు అలాంటివి అంటే అనేక అంశాలు, మనం ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ చెప్పే అంశాల్లో చాలామంది బెనిఫిషరీస్ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఓకే ఓకే అంటాము, ఇంకా ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కేసు వస్తుంటుంది కదా మనకి. ఇవాళ పొద్దునే కూడా 4 ఫోన్లు వచ్చినాయి. సో చాలామంది మీకు చెప్పినప్పుడు వాళ్ళు బెనిఫిట్ పొందామని చెప్పినప్పుడు చాలా ఆనందపడి ఉంటారు సార్. ఇలాగే మీలాగా వర్క్ చేయాలని, మీతో పాటు కలిసి ట్రావెల్ చేయాలని, ఈ సైన్స్ టెంపర్ పెంచాలని చాలామందికి ఉండిద్ది. కానీ ఇండివిజువల్గా నేను ఏం చేయగలను అన్న ఉద్దేశంలో ఆగిపోతూ ఉంటారు. సో ఇలాంటి సంస్థలు పెద్దవ్వాలి, ఒకరికొకరు తోడై పెద్దగా వినిపించాలి. అప్పుడే దీనివల్ల పనిచేసే వాళ్ళకి ఏం లాభం లేకపోయినప్పటికీ చిట్ట చివర ఉన్న మూఢనమ్మకాలతో బాధపడే వాళ్ళు కొంత బెనిఫిట్ పొందుతారు. కాబట్టి వాళ్ళని ఎలా మీతో కలిసి ట్రావెల్ చేయొచ్చు సార్? మీతో కలిసి ట్రావెల్ చేయడానికి వాళ్ళు మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వచ్చు? మాకు అంటే అలా కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరికీ ఎప్పటికీ ఆహ్వానం. సైంటిఫిక్ టెంపర్తో ఉండాలి, సైంటిఫిక్ సమాజం ఏర్పడాలని కోరుకునే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతాం. దీనికి నా నెంబర్ ఉంది, నేరుగా మాట్లాడవచ్చు. 7032297105. అదేవిధంగా vignanadarsini.org అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు మా ఆశయాలు ఇవన్నీ కూడా చూసి తెలుసుకోవచ్చు. అవి నచ్చితే వచ్చి చేరవచ్చు. ఫేస్బుక్లో కూడా నాది రమేష్ విజ్ఞానదర్శిని అని ఫేస్బుక్ పేజ్ ఉంది, అట్లాగే ప్రొఫైల్ ఉంది. అందులో కూడా లేదు విజ్ఞానదర్శిని మా గ్రూప్ కూడా ఉంది, ఫేస్బుక్ పేజ్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అనేక మంది ఇప్పటికే చాలామంది విజ్ఞానదర్శినిలో పనిచేస్తూ ఉన్నారు. అనేక జిల్లాల్లో మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాప్టర్స్ జిల్లాల వారీగా, ఏరియాస్ వారీగా చాప్టర్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో వాటిలో భాగస్వాములై ముందుకు రావచ్చు. అట్లాగే సైంటిఫిక్ యూత్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ కూడా ఉంది. సో యూత్ అంతా అందులో చేరి సైంటిఫిక్ యూత్ ఫోర్స్ లాగా తయారై ఈ సైంటిఫిక్ సొసైటీ ఏర్పాటు చేయడానికి, రేషనలిజం, హ్యూమనిజం ప్రమోట్ చేయడంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని. ఎందుకంటే మా కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం జనవరి 2-3 తేదీల్లో సావిత్రిబాయి పూలే బర్త్డే సందర్భంగా ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ జరుగుతుంది. సైన్స్ టీచర్లకి హౌ టు టీచ్ సైన్స్ ఇన్ క్లాస్ రూమ్ కానీ, సైంటిఫిక్ టెంపర్ కానీ, లేకపోతే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి కానీ అనేక రకాల ట్రైనింగ్స్ ఇస్తుంటాం. సైన్స్ టీచర్లు కూడా ఆ విధంగా ముందుకు రావచ్చు. రీసెంట్గానే ఒకటి జరిగింది. ఈ సైన్స్ టీచర్ల ట్రైనింగ్లో కూడా మీరు సైన్స్ టీచర్లు ఉంటే మాకు చెప్తే మళ్ళీ ఈ భవిష్యత్తులో ఈ ట్రైనింగ్స్ ఇస్తాం. అట్లాగే మిరకిల్ ఎక్స్పోజర్, ఇప్పుడు ఇవన్నీ మీరు అన్నారు, వేడి నూనెలో బజ్జీలు చేయడం, గాజు పెంకుల మీద నడవడం, మంటల మీద నడవడం, నిప్పుల మీద నడవడము, వీపు కుక్కలు వేసుకొని జీపులు వాహనాలు లాగడం, అట్లా అనేక రకాల మిరకిల్, ఏ మిరకిల్ అయినా దాన్ని ఎక్స్పోజ్ చేసి చూపెట్టడం కదా, వాటి ట్రైనింగ్స్ పెడుతుంటాం మేము, భవిష్యత్తులో కూడా పెడతాం. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మా ట్రైనింగ్స్లో వాటిలో పాల్గొని నేర్చుకోవచ్చు. ఒకటే మా కండిషన్ ఒకటే, డబ్బులు ఉండవు ఏముండవు, కానీ ప్రజలు మోసం చేయడానికి కాకుండా చైతన్యం చేయడానికి వాడుకోవాలని చెప్తాం. సో ఏదైనా సరే మేము సైన్స్కి సంబంధించిన అనేక మంది సైంటిస్టులు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో, జర్మనీలో, స్విట్జర్లాండ్లో, ఇతర ఖతర్లో, ఇట్లా అనేక దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి కూడా మన ఇన్ఫర్మేషన్, సైంటిఫిక్ నాలెడ్జ్ తెప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా వినియోగించుకోవచ్చు. సో ఇవి మెథడ్స్ ఇవి ఉన్నాయి. ఇంకా సోషల్ మీడియాలో కూడా మేము యాక్టివ్గా ఉండాలి. కాబట్టి అట్లా యాక్టివ్గా ఉండడానికి సహకరించే వాళ్ళు కూడా మాకు సహకరిస్తే అందరం కలిసికట్టుగా, అంటే ప్రతి ఒక్కరు ఫిజికల్ వర్కే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత డెవలప్ అయ్యి, టెక్నాలజీ ఎంత డెవలప్ అయిన తర్వాత మనం ఆన్లైన్ వర్క్ కూడా చాలా చేయొచ్చు. ప్రజల్ని చైతన్యం చేయడానికి, సైంటిఫిక్ టెంపర్ ప్రజల్లో ప్రచారం చేయడానికి, సైన్స్ కమ్యూనికేషన్ చేయడానికి, రేషనలిజం, హ్యూమనిజం పెంపొందించడానికి. కాబట్టి ఎవరు ఏ పద్ధతుల్లో సమాజానికి ఉపయోగపడతామన్నా కూడా అది ఏ పద్ధతుల్లో అయినా వినియోగించుకోవడానికి విజ్ఞానదర్శిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సో సార్ చెప్పినట్టు విజ్ఞానదర్శినిలో కలిసి పనిచేయాలి అనుకున్న వాళ్ళు సార్ చెప్పిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ, గ్రూప్ ద్వారా కానీ రీచ్ అయ్యి కలిసి వర్క్ చేయొచ్చు.
సమాజంలో అజ్ఞానం వైపు మూఢనమ్మకాల వైపు ఉండి బాధపడే వాళ్ళని కొంతమంది అయినా మనం జ్ఞానం వైపు నడిపించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే ఒక ఇండివిజువల్గా నేనేం చేయలేను అనుకుంటున్నారో విజ్ఞాన దర్శిని ద్వారా కలిసి వర్క్ చేయొచ్చు. అలాగే మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, దాని ఫలాలు అందరికీ అందాలని, అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే గవర్నమెంట్ కూడా మిమ్మల్ని గుర్తించి సపోర్ట్ చేసి మీకు కావలసిన ఆ సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయాలని, అలాగే దీంతోపాటు మూఢనమ్మకాలకి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాలని ఐటీటీవీ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.